దేవుని ఆలోచనలో మనం లేకపోతే మనం సజీవులుగా ఉండగలుగుతామా? సాధ్యమేనా? దేవుని ఆలోచనలో, దేవుని తలంపులో నీవు నేను లేకపోతే మనం బ్రతికి ఉండలేం. దేవుడేమో మన గురించి ఆలోచిస్తున్నాడు, కానీ మన ఆలోచన ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది అంటే దేవుని ఆలోచించడం మానేసి సమస్త వాటిని బట్టి మనం ఏం చేస్తున్నాము? ఆలోచన చేస్తున్నాం. కానీ దేవుడైతే నీ కొరకు నా కొరకు ఆలోచిస్తున్నాడు. ఈరోజు మనుషులం, మనము క్రైస్తవులుగా మనము మారాం. ఒకప్పుడు మనం మనుషులం కదా, అందరితో కలిసి అందరిలాగా మనం జీవించే వాళ్ళము. అన్ని ఆచారాలు, పద్ధతులు, లోక సంబంధమైన ప్రతివి కూడా మనము పాటించేవారు. కానీ ఇప్పుడు మన మనుషుల నుంచి ఇప్పుడు మనం ఏమయ్యాము? వేరైనాం. మనుషుల నుంచి మనం వేరై ఇప్పుడు మనకు దేవుడు ఏం గణిత ఇచ్చాడు? క్రైస్తవుడు, క్రైస్తవురాలు అనే బిరుదును మనకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీవు నేను క్రైస్తవులుగా ఉన్నామంటే దానికి కారణం ఎవరు అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువులో మనకేముంది? యేసుక్రీస్తు ప్రభువులో మనకేముంది? రక్షణ, మారు మనసు మనకు ఉంది. యేసుక్రీస్తు నామములో మనకేముంది? స్వస్థత మనకుంది. యేసు రక్తములో మనకేముంది? అభిషేకము మనకుంది. యేసు రక్తములో మనకేముంది? స్వస్థత, మేలులు, ఆశీర్వాదములు మనకున్నాయి. ఈరోజు దేవుడు మన జీవితాలలో ఎన్ని ఆశ్చర్యకార్యములు చేసినా కూడా ఆయనను మాత్రం మనము ఆలోచనలో పెట్టుకోవట్లేకపోతున్నాం. కానీ దేవుడేమో వారి గురించి ఆలోచన చేసి, వారి మీద ఒక తలంపు పెట్టుకొని, ఒక ప్రణాళిక పెట్టుకొని, ఏదో ఒక రోజైనా సరే నా బిడ్డ నా సన్నిధికి నడిపించాలా అని ఆశ కలిగి ఆయన ఉన్నాడు. ఈరోజు మనుషులు మనం క్రైస్తవులుగా మారాం. కానీ క్రైస్తవులుగా మారి కూడా తిరిగి మనం ఎలా ప్రవర్తిస్తున్నామంటే మనుషుల్లాగానే మనము ప్రవర్తిస్తున్నాం. మన లోకానికి వేరై ఉన్నాం, కానీ లోక సంబంధంగానే జీవిస్తున్నాం. లోక ఆచారాలు, పద్ధతులు, వేరే వేరే వాటి అన్ని విషయంలో కూడా మన ఆలోచన అంతా దేని మీద ఉంది? లోకము మీదనే ఉంది. మనం నిజమైన క్రైస్తవులుగా మారినప్పుడు మన ఆలోచన ఎవరి మీద ఉంటుంది? కేవలము దేవుని మీదనే ఉంటుంది. అప్పుడు నువ్వేమవుతావు? నిజమైన క్రైస్తవురాలు అవుతావు. ఈరోజు మనము నిజమైన క్రైస్తవులుగా మనం ఉంటున్నామా? ఆలోచన చేయాలి. ఈరోజు చాలామంది అన్యులు కానీ, భక్తిహీనులు కానీ, వారు చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఏమని పెంచుతారు వారని అంటే, ఈ పూజ చేస్తే ఇది నీకు మేలు జరుగుతుంది, అది చేస్తే నీకు మేలు జరుగుతుంది అంటారు. కానీ దాని గురించి పూర్తి క్లారిటీ ఉండదు, దాని గురించి పూర్తి సబ్జెక్ట్ ఉండదు, దాని గురించి ఏది క్లారిటీ. కానీ మన దేవుడు, భూమి ఆకాశము సృజించిన దేవుడు, సమస్త మానవులను, సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు, దీని గురించి చెప్పుదామంటే మనకేం రాదంటే ఆలోచన మనకు రాదు. లోకంలో భక్తులు, అన్యులు మాత్రం వారి పిల్లలు కానీ, వారి జీవితాలను కానీ ఎందుకు ఫలించుకుంటారంటే, ఎందుకు వాళ్ళు అభివృద్ధి పొందుతారంటే వాళ్ళ దైవాన్ని ఎక్కువ నమ్ముతారు కదా. మేము మా దైవం, ఇది మా దైవం అని వారు ఏం చేస్తారు? భయంకరంగా నమ్ముతారు. కానీ మనం మాత్రము నిజమైన దేవుని సేవిస్తున్నప్పటికీ కూడా మనలో ఏముండదంటే ఆ దైవం అనేది కొంచెం ఏదో ఒక మూలన అలా ఉంటుంది అనమాట. మన క్రైస్తవులము యేసుప్రభు అనే దేవుడు అంటే ఒక మూలన అట్లా అది ఉంటుంది. ఎప్పుడైతే ఆ మూల నుంచి దేవుడు మొదటి స్థానంలోకి వస్తాడో అంటే నీ జీవితంలో 99% దేవునికి నువ్వు ఇస్తావో, అప్పుడు నువ్వు పొందుకున్నవని, నువ్వు సమస్తం, నువ్వు ఏవి కావాలనుకున్నవని దేవునికి ఏం చేస్తాడు? స్వాస్థ్యముగా నీకు దేవుడు దయచేస్తాడు. మనం చదువుకున్నట్టుగా నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందేవు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆలోచనలో నడుచుకుంటావో అప్పుడు దేవుడిని ఏం చేస్తాడంట? ఆయన మహిమలో నిన్ను చేర్చుకుంటాడంట. దేవుని మహిమలో నువ్వు చేర్చబడాలి. ఈరోజు వినాలందరూ శ్రద్ధగా. దేవుని మహిమలో నువ్వేం చేయాలి? ఈరోజు చేరాలి. మనం అందరం ఎలా ఉండాలి? ఈరోజు మనము దేవునిలో, నీవు నేను మహిమలో ఎత్తబడాలి. దేవుని సన్నిధి ఒక ఈ క్షణమున వచ్చిన, దేవుని రాకడి క్షణమున వచ్చిన నీవు నేను ఎత్తబడే బిడ్డల్లో మనం ఉంటున్నామా లేదా ఆలోచన చేయాలి. ఈరోజు నీవు నేను దేవుని రాకడు వచ్చినప్పుడు, దేవుడు కలబూర శబ్దం ఊదినప్పుడు, ఒక శంఖం ఊదినప్పుడు, లేదంటే దేవుడు తన గుర్తింపులు వదిలి ఈ లోకానికి వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. బ్రతుకున్న వారు లేచి తన శరీరాన్ని వదిలేసి ఆత్మను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నీవు శరీరంతో ఉంటే అది వ్యర్థం, నీ ఆత్మ వీడి దేవుని దగ్గరికి వెళితే అది దేవునికి సంతోషం. ఈరోజు క్రైస్తవులమై ఉంటున్నాం, రక్షణ పొందాం, మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం,
ఎన్ని చేసినా కూడా మన జీవితం ఎలా ఉందంటే బాప్తిజం తీసుకున్నట్టుగానే ఉంది కదా. అలాంటి బ్రతుకులనే ఇంకా బ్రతుకుతున్నాం మనం. ఈరోజు దేవుని మహిమలో నువ్వు చేర్చబడాలి, దేవుని మహిమలో దేవుని రాజ్యంలో నువ్వు ఎత్తబడాలి. అట్టి ఘనత దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతో మందికి నేను ధన్యత నాకెందుకు దేవుడు ఇచ్చాడని ఆలోచన చేయండి. నీతో దేవునికి ఏదైనా పని ఉంటేనే కదా. ఇప్పుడు నాకు ఏదన్నా సపోజ్ మీతో పని పడితే మిమ్మల్ని ఏం చేస్తాను, నేను ప్రేమతో మిమ్మల్ని పిలుచుకుంటాను. ప్రేమతో పిలిచినప్పుడు మీకు ఏమైనా కొదవు చేస్తే మీరేమంటారు, మమ్మల్ని ఏదో పెద్ద పిలిచినావు పేరుకి, మాకు అన్ని కొదవులో పెట్టినావు, నాకేం చేసినావు అని మీరు అంటారు కదా. కానీ దేవుడేమో నిన్ను పిలుచుకొని నీకే కొదవ లేకుండా ఏ తక్కువ చేయకుండా నీకు అన్ని ఇచ్చినా కూడా నువ్వేమంటావు, నాకు దేవుడు ఏమీ చేయలేదు, నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు అనే మాట మనకు అలవాటైపోయింది. ఈరోజు మనము మన పరిస్థితులను మార్చుకోవాలి, మన నడవడిక మార్చుకోవాలి, మన పరిస్థితులను మార్చుకోవాలి, మన చుట్టూ ఉన్నటువంటి సాంగత్యమును మనం మార్చుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని నీవు మార్చుకోవాలి. వాక్యం ఉంది కదా, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది వ్యాధి గలది కదా హృదయం. ఒకసారి ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనంలో మాట ఉంటుంది చూడండి. ఒకసారి ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనంలో మాట ఉంటుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. మన హృదయంలో నుంచి కదా మన తలంపులు స్టార్ట్ అయ్యేది, మన హృదయంలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైనా సరే, ఏ పాపమైనా మంచైనా చెడైనా మొట్టమొదటిగా అది ఎక్కడి నుంచి వస్తుందంటే మన హృదయంలో నుంచే మనం తలుస్తాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఈరోజు నీ హృదయంలో ఏం తలంచుకుంటున్నావు? నువ్వు అనుకోవచ్చు, నేను మంచి ఆలోచన చేస్తున్నాను, నేను మంచే చేయాలనుకుంటాను, నా నోట్ల నుంచి మంచి మాటలే వస్తాయి అని నువ్వు అనుకుంటావేమో. కానీ దేవుడు అంటున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. దేవుడు శరీరాన్ని పరీక్షించేవాడు, హృదయాన్ని కూడా పరీక్షించేవాడు. ఆయన బయట మన జీవితాన్ని పరీక్షించేవాడు, మన అంతరంగమును కూడా ఆయన పరీక్షించేవాడు. ఈరోజు నీవు దేవుని ఆలోచనలో ఉన్నప్పుడు నీ హృదయము, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ ఆలోచన, నీ తలంపులు సమస్తము కూడా ఎలా ఉండాలంటే దేవుని మీద ఆధారపడి నువ్వు జీవించాలి. ఈరోజు మనం దేని మీద ఆధారపడుతున్నాం? డబ్బు మీదనా, కులం మీదనా, మతం మీదనా, లేదంటే సౌందర్యం మీదనా? ఏ దాని మీద మనం ఆధారపడుతున్నాం? దేవుడు ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీరు ఆధారపడాల్సిన వ్యక్తి ఎవరంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువే. మనకేది కావాలని ఇచ్చే దేవుడు మనకున్నాడు. నీకే కొదువు ఉన్నది ఇచ్చే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. నీకు ఆలస్యం చేసే దేవుడు కాదు ఈయన. ఆలస్యం అయినప్పటికి కూడా నువ్వు ఎలా ఉండాలంటే నిరీక్షణ కలిగి నీవు ఉండాలి. ఆలస్యమైందిలే, దేవుడు ఇస్తాడు ఇవ్వడోలే, దేవుడు ఇది చేస్తాడో చేయడోలే, ఇది దేవుని చిత్తమో కాదోలే అని నీకే నువ్వు సొంత ఆలోచన చేసావు అనుకు అదేమైపోతుంది, ఫెయిల్ అయిపోతుంది. నువ్వు వెయిట్ చేయాలి. నువ్వు ఒక ఎలా ఉండాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు చేస్తాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నా పక్షంలో ఉన్నాడని నువ్వేం కలిగి ఉండాలా? నిరీక్షణ, విశ్వాసం కలిగి ఉండాలి. ఈరోజు సేవకులు, విశ్వాసులు, లేదంటే సంఘ పెద్దలు, ఈరోజు చాలా మంది కూడా సేవకులు కూడా ఎలా అయిపోయారంటే కల్మషము అయిపోయి ఉన్నారు. విశ్వాసం లేని జీవితం, మనుషుల మీద ఆధారపడే జీవితం, పోటీ క్రైస్తవ జీవితం. ఆ సేవకుడు ఆ పాట పాడితే మేము ఇక్కడ ఇది అక్కడ వాక్యం చెప్తే మేము అదే చెప్పాలి. ఈరోజు సేవకులు ఎలా అయ్యారంటే దేవుని మీద ఆధారపడట్లా. ఎవరి మీద ఆధారపడుతున్నారు? పోటీ. అతని కంటే నా సంఘం డెవలప్ కావాలి, నా సంఘం కంటే అతని సంఘం ఇంకా డెవలప్ కావాలి అని ఏమైపోతుంది ఈరోజు? పోటీ. దేవుడు పోటీ పడడానికి ఈ లోకానికి పంపించలే, దేవుడు చెప్పినట్టు నడవడానికి ఈ లోకానికి మనల్ని పంపించినాడు. నీవు పోటీ పడితే మహా అంటే గెలుస్తావేమో, కానీ దేవుడు చెప్పినట్టు బ్రతికితే ఆ రాజ్యంలో నీవు గెలుస్తావు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్పినట్టు బ్రతుకుదాం. దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను పాటిస్తూ మనం విజయోత్సవంలో మనం పరిగెడదాం. ఇప్పుడు దేవుని రక్తంలో ఏముంది? విజయం ఉందా లేదా? దేవుడు రక్తము చిందించాడు, చిందించిన రక్తంతో మనకేమొచ్చింది? విజయం వచ్చింది. హల్లెలూయా. ఈరోజు ఆ దేవుని రక్తము నీ మీద చిందించబడిందా? దేవుని రక్తము నీ మీద కుమ్మరించబడిందా? దేవుని అభిషేకం నీ మీద కుమ్మరించబడిందా? దేవుని మహిమ నీ మీద కుమ్మరించబడిందా? అయితే నీవు ఆయన ఆలోచనలో ఉన్నావని అర్థం. నువ్వు ఆయన ఆలోచన లేకపోతేనే నీకు ఈ లోక సంబంధమైన అన్నీ గుర్తొస్తాయి. నీకు ఈ లోక సంబంధం అన్నీ కావాలని నువ్వు కోరుకుంటావు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని ఆలోచనలు ఉంటావో మొట్టమొదటిగా నువ్వు దేవుని మాత్రమే కోరుకుంటావు. నీకు దేవుని ఆలోచనలు ఉన్నావా లేదా నువ్వే ఆలోచన చేసుకో. నీ మనస్సాక్షిని గద్దించుకో. నేను దేవుని ఆలోచనలో ఉన్నానా లేదా? దేవుడు నాకు సహాయం చేస్తున్నాడా లేదా?
ఇప్పుడు ఆకాశ పక్షులు అవి విత్తవు, కోయవు, అవి పంట కూడా పండించవు, కానీ దేవుడు ఆకాశ పక్షులకు ఏ కొదువ చేయలేదు. మరి మనుషులు మనం విత్తుతున్నాము, పంట కోస్తున్నాము, మనం శ్రమ పడుతున్నాము, కష్టపడుతున్నాము, ఏమంటారు ఇవి రెక్కలు మనం ఆడించి ఎంత పని చేసినా కూడా మనకేం లేదు. ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా దొరకదు, కష్టపడతాం, అప్పులు చేసుకుంటాం, శ్రమ పడతాం, అప్పు మీద అప్పు, వడ్డీ మీద వడ్డీ, కట్టుకోలేక ఏదో ఒక రోజు మనకేమైపోతుంది, ఊరేసుకోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. మనల్ని ఎవరు కనీసం మనిషిలాగా కూడా చూడరు ఇంకా మనల్ని. కానీ ఆకాశ పక్షులకి ఏ గతి అలాంటిది లేదు. ఎందుకు? అవి దేని మీద ఆధారపడి ఉన్నాయి? దేవుని మీద ఆధారపడి. మా దేవుడు నన్ను సృష్టించాడు, నా దేవుడు నాకు ఆహారం ఇస్తాడని ఆకాశ పక్షులు ఉన్నప్పుడు నీవు మాత్రము నేను ఈరోజు పనికి పోతే నా కడుపు నిండుతుందన్నా, మేము ఈరోజు వారం అంతా బ్రతుకుతేనే మా కడుపు నిండుతుందన్న ఆ మాటలు మనము అనొద్దు. నువ్వే పని చేయకపోయినా, ఉదాహరణ నేనే తీసుకుని, నేను ఏ పని చేయనండి, నాకు అసలు ఏ పని నాకు రాదు. మరి దేవుడు నా కడుపు నింపట్లేదా? దేవుని పని చేస్తుంటే నాకు దేవుడు దీవెనలు ఇవ్వట్లేదా? ఆశీర్వాదాలు ఇవ్వట్లేదా? అడుగుతుంటే పలుకుతున్నాడు దేవుడు. వితిన్ సెకండ్స్లో దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రభా ఈరోజు నాకు ఇది అవసరం ఉందంటే దేవుడు వెంటనే పంపిస్తున్నాడు. ప్రభా మాకు అవి లేవు, ఆ మెటీరియల్ లేవు, అది లేదు ప్రభా అంటే మరుసటి రోజు దేవుడు ఉదయం దింపుతున్నాడు. ఇక్కడ ఎవరి ప్రార్థన? ఎవరి మీద ఆనుకొని ఉన్నాము? దేవుని మీద ఆనుకొని ఉన్నాం. మనుషులను ఆనుకొని లేం, మనుషులను అడుక్కోవట్లేదు. దేవుడు దిగజారే దేవుడు కాదు, అడుక్కునే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు నాకు 1 లక్ష రూపాయలు అప్పు ఇవ్వండి, నాకు అది ఇవ్వండి అని అనుకునే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఎవరు? రోషం కలిగిన దేవుడు. రోషం కలిగిన వాడు ఎలా ఉంటాడు? మన రోషం కలిగిన వాడు ఎలా ఉంటాడు చెప్పండి ఒకసారి. రోషం కలిగిన వాడు ఎలా ఉంటాడు? తనే 100 మందికి సహాయం చేసే రీతిగా ఉంటాడా లేదా? రోషం కలిగిన వాడు ఏంటంటే, నా అర్థం ఏదో యుద్ధానికి పోయి కొట్టుకుందామని ఆ రోషం గల వాడు కాదు ఈయన. ఈ రోషం గల వాడు ఎలాంటి వాడంటే, సమస్త మానవులకు, సమస్త జీవులకు ఏ కొదువ లేకుండా చూసే దేవుడు ఆయన. అంత రోషం కలిగి బ్రతికేవాడు మన దేవుడు. మనకి ఈ లోకంలో 1 సెంటు భూమి ఉంటే, లేదా 2 సెంట్లు భూమి ఉంటే, లేదంటే 1 ఎకరానో 10 ఎకరాల భూమి ఉంటేనే మనం తట్టుకోలేం కదా. మరి దేవుడు ఈ ప్రపంచానంతా, ఈ భూలోకాన్ని సృష్టించిన దేవుడు, ఆయనకి ఎంత ఆస్తిపరుడు. మరి ఆయన ఆస్తికి మనం విలువ కట్టగలుగుతామా? ఆయన ఆస్తికి మనం ఏదైనా కనీసం ఇవ్వగలుగుతామా? కానీ ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడంట? దిగంబరిగా ఈ లోకానికి వచ్చినాడు ఆయన ఈ లోకానికి సాత్వికమైన హృదయంతో వచ్చినాడు ఆయన. ఎందుకు? నిన్ను నన్ను ఆయన రాజ్యానికి తీసుకెళ్ళడానికి. ఇంత గొప్ప చక్రవర్తి ఆయన, రాజు కూడా కాదు, చక్రవర్తి ఆయన. సకల సృష్టినికి ఆయన ఏంటి? ఆస్తిపరుడైన, ఆధారణకర్త ఆయన. దీనంతటికి అర్హుడు ఎవరంటే కేవలం యేసుప్రభువే. నువ్వు మహా అంటే 80 లేదంటే 90 సంవత్సరాలు బతికి అనుభవిస్తావంతే. కానీ తరతరాలు నీ ముందు నీ పితరులు తన్ని పుట్టబోయే పిల్లలు అనుభవించేంత భూమిని దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. అనుభవించేంత తిండి నీకు ఇచ్చినాడు ఈ భూలోకంలో. నీకు ఏది కొదవ చేయని దేవుడు. కానీ నువ్వు ఈ దేవునికి ఏం చేస్తున్నావంటే, అన్నీ కొదవలే, అంత తక్కువే. దేవుని స్థానము తక్కువ, దేవుని ఆ స్థలము, ఆ ప్రార్థన తక్కువ, విశ్వాసం తక్కువ, నిరీక్షణ తక్కువ, అన్నీ తక్కువ పెడతావు. కానీ దేవుడేమో నీకు ఎక్కువ అన్నీ ఇస్తే మరి నీ జీవితం ఎప్పుడు మార్చుకుంటావు? నీ జీవితంలో దేవునికి ఎప్పుడు ఎక్కువ స్థానం ఇస్తావు? నీకు ఏది ఇష్టం అంటే, పిల్లోడు ఏమంటాడు? అమ్మ నాన్న అంటే ఇష్టం అంటాడు కదా. నాకు మీరేం చెప్పాలి అప్పుడు? నేను కాదు, నేను మొట్టమొదటి స్థానం నీకు ఎవరు ఇష్టం ఉండాలా? దేవుడు ఇష్టం ఉండాలి, నేర్పించాలి. నీకంటే నీ కొడుకు నన్నే ఇష్టపడతాడని పోటీ పడతారు కొంతమంది అమ్మ నాన్న కదా. నీకంటే నన్నే ఎక్కువ ఇష్టపడతాడు, నాకంటే నాన్నే ఎక్కువ ఇష్టపడతాడు. ఇది కాదు, నీకంటే నాకంటే ఎవరిని ఎక్కువ ఇష్టపడాలా? దేవుని ఇష్టపడాలి. అలా పెంచండి, దేవుని మార్గంలో వర్ధిల్లింపజేయండి. నీ కొడుకులు ఐఏఎస్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉంటారు. దేవుని భయం ఉంటే. దేవుని భయం లేకపోతే చిల్లర పనులు చేసుకుంటూ, రోడ్లమ్మలు తిరుగుతూ, తాగుతూ, తిరుగుతూ, లోక సంబంధమైన జీవితం జీవిస్తూ చనిపోతారు. ఈరోజు ఏ జీవితం మీకు కావాలో ఆలోచన చేయండి. శ్రేష్టత్వమైన జీవితం మీకు కావాలా? అశ్రేష్టత్వమైన జీవితం మీకు కావాలా? ఆలోచన చేయండి. మంచి కావాలంటే మంచి ఇచ్చే దేవుడు మన పక్షమున ఉన్నాడు. చెడు కావాలనుకుంటే సైతాన్ రెడీగా మన పక్షమున కూడా ఉన్నాడు. రెడీగా యేసు ప్రభు ఉన్నాడు, సైతాన్ రెడీగా ఉంది. నీకు ఏది కావాలి? ఏది పట్టుకుంటున్నావు ఈరోజు? కనీసం చెప్తున్నా వినండి, దేవుని ఏమంటుంది, దీన్ని చిటికెన వేలైనా పట్టుకోవడానికి రెడీగా ఉండండి. చెయ్యి మొత్తం పట్టుకోలేకపోయినా సరే కనీసం చిటికెన వేలు పట్టుకోండి. దేవుని వైపు నిలబడండి, దేవుని కోసం దేవుని గెలిపించండి. ఇప్పుడు రాజకీయాలుగా ఏం జరుగుతాయి? ఎలక్షన్లు అని జరుగుతాయి కదా. ఎలక్షన్లు ఎందుకు పెడతారు?
రెండు పార్టీల మధ్యలో ఏం చేస్తారు, ఎలక్షన్లు పెట్టినప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికి ఏమి ఇస్తారు, అధికారము వారికి ఇస్తారు. ఎవరికి ఎక్కువ ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తే వారు సీఎంలు అవుతారు. ఎవరికి ఎక్కువ సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీసీలు వస్తే వాళ్ళు ఏమవుతారు, చైర్మన్లు వాళ్ళు అవుతారు. అంటే నువ్వు వేసే ఓటు మంచి పార్టీకి వేస్తావు కదా, నీకు లాభం చేసే పార్టీకి నువ్వు ఓటు వేస్తావు కదా. మరి నువ్వు దేవునికి ఎందుకు ఓటు వేయలేకపోతున్నావు? దేవుని ఎందుకు నువ్వు ఇంకా గెలిపించలేకపోతున్నావు నీ జీవితంలో? నీకు ఈ లోకంలో సంక్షేమ పథకాలు వాటికి వీటికే కకృతిపడి మనం ఓట్లేసి గెలిపించుకుంటాం. కానీ దేవుడేమో నీకు పరలోక రాజ్యం అనే ఆ భూమిని నీకు ఇస్తాను, ఆ సంస్థ నీకు మొత్తం చేతికి ఇస్తాను అని అన్నప్పుడు ఆయనకి ఎందుకు ఓటు ఇవ్వట్లే? ఎందుకు నీ భూలోకమే నచ్చింది? ఎందుకు ఈ భూలోకంలో పాపమే నీకు నచ్చిందంటే నీ హృదయం ఏమైంది? మోసానికి అలవాటు పడింది, నీ హృదయం ఆకర్షించబడింది. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా, చెన్నై అట్లా పోతే పబ్బులు ఉంటాయి. పబ్బులు అంటే ఏంటంటే మొత్తం చీకటి చేస్తారు, ఒక రూమ్ అంతా చీకటి చేసి కలర్ లైట్లు పెడతారు, పైనుంచి మొత్తం డిస్కో లైట్లు పెడతారు, పక్కన పాటలు పెడతారు, తాగుతూ తందనలాడుతూ అమ్మాయిలు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని, అబ్బాయిలు రొమాన్స్లు అవి చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్గా వారి జీవితం ఏమనుకుంటారంటే ఈ పబ్బే మా జీవితం అనుకుంటారు. వాళ్ళు త్రాగడం, తిరగడం, ఎంజాయ్ చేయడం, డ్రగ్స్ తాగడం అనుకుంటారు. ఒక్కసారి డోర్ తీసి బయటికి రాగానే వాళ్ళకి ఏమైపోతుంది, ఆ వెలుగు అంత కళ్ళ మీద ఉన్నప్పుడు ఆ వెలుగును వారు తీసుకోలేరంట. అంటే ఈ రూములో ఉన్నంత వరకు వారికి ఏమనిపించింది, సూపర్ అనిపించింది, అబ్బా మంచి జీవితం, అబ్బా ఏం అమ్మాయిలు, ఏమి డబ్బు, ఏం త్రాగుడు, ఏమి సిగరెట్లు, అబ్బాబ్బా అనుకున్నారు. కానీ డోర్ తీసి బయటికి వెళ్ళగానే ఆ వెలుగును వారు తీసుకోలేకపోయినారు. కళ్ళు మూసుకుపోతున్నాయి, అంత వెలుగు బయటికి రాగానే ఎండలోకి వచ్చేసరికి. అది క్రైస్తవ జీవితం అంటే. నువ్వు ఒకసారి లేచి బయటికి వెళ్ళి దేవుని మాటలు చూడు, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు విను. నీ హృదయంలో నుంచి ఒకసారి నీ తలంపులన్నిటిని పక్కన పెట్టాయి, గర్వమును పక్కన పెట్టాయి, అహంకారాన్ని పక్కన పెట్టాయి, సోమరితనాన్ని పక్కన పెట్టాయి, తిండిపోతనం పక్కన పెట్టు. నీకు సమస్త నీకు ఏది అడ్డుగున్నాయో దేవునికి అవి పక్కన పెట్టు. పక్కన పెడితే నీలోకి ఎవరు వస్తారు, దేవుడు వస్తాడు. నువ్వు ఏవి పక్కన పెట్టుకుంటే నాలో దేవుడు ఉన్నాడు, నాలో ఆయన గొప్పవాడు, నాలో ఉన్నాడు, నా ఇంట్లో ఉన్నాడు అంటే కాదు. ఆయన అస్సలు ఉండడు. ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన సోమరితనాన్ని ఇష్టపడే దేవుడు కాదు, ఆయన అసలు ఈ విగ్రహారాధనలు, ఆచార్య పదవులు ఇష్టపడే దేవుడే కాదు. మరి ఈరోజు నీవు దేని గురించి ప్రయాసపడుతున్నావు? ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఈ లోకం కోసమా, ఈ జీవితం కోసమా? ఈ జీవితం మనకి ఏమి ఇస్తుందండి? మహా అంటే ఒక ఘనత ఇస్తుంది, అంతే కదా. ఆ అబ్బాయి మంచోడు, ఆ అబ్బాయి మంచోడు, అంతే. ఇంకా మీకు అంతకు మించి ఎవడన్నా కనీసం వచ్చి నువ్వు చనిపోయిన ₹1,00,000 నీకు ఇచ్చిపోతాడా? మహా అంటే పిల్లడు ఎంత బాగా బ్రతికినాడు రా, ఆ పిల్లడు ఉన్నంతకాలం మీద ఆ చర్చి కట్టుకుని ఆ పని ఈ పని చచ్చిపోయి అంటారే కానీ ఒక్కడన్నా వచ్చి నీకు చేతి సాయం చేస్తాడా? ఒక్కడన్నా వచ్చి నీకు ఏదో నేను ఒక 10,000 తీసుకో, ఒక 5,000 తీసుకొని అంటాడా? కానీ నీలో ఎప్పుడైతే దేవుని ప్రేమ నీలో ఉంటుందో, ఎప్పుడైతే నీలో దేవుని పని చేస్తావో, ఈ లోకంలో మరణించిన ఆ లోకంలో నిత్యరాజ్యం నిత్యము వెలుగుతూ ఉంటావు. ఈరోజు దేవుని వైపు చూడు, దేవుడు చెప్పినట్టుగా బ్రతుకు. ఆ మాట చదవండి ఒకసారి కింద 25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఆకాశమందు మనకి ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. మనం ఈ దేవుడు ఉన్నాక మనకి ఏది కూడా అక్కడ అవసరం లేదు, ఏది మనకు అవసరం లేదు అంటున్నాడు. ఈరోజు మన దేవుని వైపు మనం చూస్తున్నామా? లేదంటే ఈ లోకంలో ఉన్నదంతా మనకు కావాలని ప్రయాసపడుతున్నామా? ఇప్పుడు నీ జీవితము దేవునిలో విత్తుకుంటే నీ జీవితం ఏమైపోతుంది? ఫలిస్తుంది. నీ జీవితం లోకములు ఎత్తుకుంటే ఏమవుతుంది? లోకంలోనే ఫలిస్తావు, అంతే. అంతే కదమ్మా. ఒకవేళ నీ జీవితం అంతా లోకంలో ఉండింది అనుకోని ఏమవుతుంది? నీ జీవితము లోకంలోనే ఫలిస్తావు. అదే నువ్వు దేవునిలో విత్తుకుంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ నేను తిడతారు కదా, అబ్బా వీడి పెద్ద క్రైస్తవుడురా, వీడి పెద్ద అది, వీడి పెద్ద దేవుని బిడ్డ అంట, వీడు బైబిల్ పట్టుకొని పోతాడు, పెద్ద పాటలు పాడతాడు, అది ఇది అంటారు నిన్ను. కానీ నీ విశ్వాసతను బట్టి, నీ ఘనతను బట్టి దేవుడు నేను ఎక్కడ ఫలిస్తాడు? ఆ రాజ్యంలో నిన్ను ఫలిస్తాడు. మనుషులు నేనేదో అంటున్నారని భయపడొద్దు, మనుషులు నేనేదో బాధ పెడుతున్నారని నువ్వు వెనక్కి వెళ్ళొద్దు. మనుషులు ఏదో హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నీ బ్రతికింతే, నీ స్థితి ఇంతే అని నన్ను బాధ పెడుతున్నారు అని నువ్వు వెనక్కి వెళ్ళొద్దు. దేవుడు ఒక్కసారి నీ కోసం వస్తే, నేను ఎవరైతే అవమానించారో, ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే దీన దశలో ఉన్నప్పుడు నీకు సహాయం చేస్తారో వారందరినీ దేవుడు నేను ఏం చేస్తాడు? మరి తిరిగి నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. వెయిట్ చేయి, ఎదురు చూడు. నన్ను అవమానపరిచారు, నేను వారిని అవమానపరచాలని కసి పెట్టుకుని ఉండొద్దు, పగ పెట్టుకొని ఉండొద్దు. వారు నన్ను కొట్టాడు, ఒకప్పుడు చెప్పుతో నన్ను కొట్టాడు, నేను కూడా ఏదో ఒక రోజు వాడిని చెప్పుతో కొట్టాలా అనే పగ మనకు అవసరంలా.
వాడు ఒక రోజు నన్ను అదన్నాడు, నేను కూడా మన అనాలా అని పగ పెట్టుకుని ఉండొద్దు. అవసరంలా. నువ్వు ఏ దానికోసం పగలు పెట్టుకొని జీవించొద్దు. క్రైస్తవునివి నువ్వు దేవుని కోసం జీవించు. ఎవరైతే నువ్వు త్రోసి వేస్తారో వారికి నువ్వేమవుతావు? మూల రాయి అవుతావు. వారికే నువ్వు ఒక స్తంభంలాగా నిలబడాల. వారి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చి నవ్వుతే నువ్వు క్రైస్తవునివి కాదు. నీవు వాక్యంలో ఏముంది? నీ శత్రువు అయినను నీవు ప్రేమించినడిలా నీవు నా కుమారుడవు కాదు అని ఉంటుంది. అంటే నీ శత్రువు నువ్వేం చేయాలంట? ప్రేమించాలి. నువ్వు నీ శత్రువుని ప్రేమిస్తున్నావా? నీ శత్రువు ఒకవేళ ఎదురుగా వస్తే ఏం చేస్తావు మనం? వెంటనే ముఖం ఇట్లా తిప్పుతామా లేదా? కనీసం ముఖం తిప్పకుండా స్ట్రైట్ కన్నా పోం మనం. వాడు వస్తున్నాడని చూసి వాని ముందని తిప్పాలనుకుంటాం ముఖం కదా. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. అది కాదు క్రైస్తవ జీవితం నేర్పించేది. నీ శత్రువు నీకు ఎదురుగా వచ్చినప్పటికీ కూడా వానితో మాట్లాడాలి, పలకరించాలి. ఎలా ఉన్నావు అనాల, బాగున్నావా అనాల. ఆటోమేటిక్గా నిన్ను ఎవరైతే వానికి సిగ్గు వస్తుంది. అరే వీని ఎన్ని చేసినా కూడా వీడేది నవ్వుతా మాట్లాడతాడు నాతో. ఇప్పుడు ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్ సార్, ఇప్పుడు సపోజ్ టీచర్ పిలిచాడు అనుకోండి, ఏరా నీకు మార్కులు తక్కువ వచ్చాయి, నువ్వేమి చదవట్లే, అంత వేస్ట్ క్యాండిడేట్, నువ్వు ఫెయిల్ కొట్టింది అనుకోండి టీచరు, వాడు కొట్టించుకుంటాడు కదా. అది కొద్దిసేపు తర్వాత ఒక టీచర్ దగ్గర కొట్టు టీచర్ అంటే టీచర్ కొడుతుందా? ఎందుకు కొడుతుంది? ఏంద్ర వీడు కొట్టమంటున్నాడే, మొండడు వీడు అని అంటాడు. అలాంటి జీవితం మనకు అవసరం లే. దేవుడు దండించినప్పుడు దండ తీసుకో, ఆ శిక్షణ పొందుకో. ఈరోజు మనుషులు మనం అందరం ఒకటై దేవుని విషయంలో మనం ఏం కావాలా? బలపరచబడాలా. దేవుని రాజ్యంలో నీవు నేను ఎత్తబడాలంటే ఆయన మహిమలో నీవు నేను చేర్చబడాల. ఈరోజు ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులు కానీ, బక్సింగ్ అంకుల్ గారు కానీ, లేదంటే ఏఎస్ఎన్న గారు కానీ, లేదంటే ఈయన దేవదాసాయి గారు కానీ, ఈ బైబిల్ మిషన్లో కానీ, వీళ్ళందరూ సేవకులు ఎందుకు వారి విస్తరణ అంత పెద్దదైన అన్ని సమస్యలు ఉన్నాయి అంటే వారి మోకాళ్ళు ఎక్కడ వంగినాయి? భూలోకాన్ని వంగినాయి. ఈ భూలోకమైన బండల మీద వారు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎక్కడ వినపడింది? దేవుని దగ్గర వినపడింది. నువ్వు ప్రార్థన చేస్తే కనీసం మీ భర్త కూడా వినపడదే. ఒకరోజు అంట ఒక కోడలు కొత్తగా వివాహానికి ఇంటికి పంపించినారంట. వివాహం అయితేనే కోడలు ఇంటికి పంపించారంట అత్తగారింటికి. అత్తగారింట్లో కోడలు మొదట ఒక వాహనంలో సిగ్గుపడిందంట. సిగ్గుపడతా అంటే అమ్మ అత్తనిందంట, అమ్మ నువ్వేం సిగ్గుపడొద్దులే అమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి, నువ్వు బాగుండమ్మా, సంతోషంగా ముందులాగానే బాగుండు, మీ అమ్మ మీ నాన్న దగ్గర ఎలా ఉన్నావు అలాగే ఉండమ్మా అనిందంట. అంటే సరే అనిందంట. ఏందమ్మా ఏది వినపడలే అంటే ఏందమ్మా అంటే అత్తయ్య మాకు కొంచెం చిన్నగా నాకు గట్టిగా మాట్లాడడం రాదు అత్తయ్య అనిందంట. సరేలేమ్మా నువ్వు అలాగే ఉండు అంటుందంట. ఇంకా ఈ కోడలేమో చిన్నగా మాట్లాడుతుంది, స్లోగా, అసలు ఎవరికి వినపడదు అనమాట. కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరూ సంతోషంగా బాగున్నారు అత్త కోడళ్ళు. కొడుకుకి కోడలకు గొడవ అయింది. వాళ్ళిద్దరు బెడ్రూమ్లో ఉంటే కోడలు గొంతు భయంకరంగా వినపడుతుందంట బయటికి. ఇదేంది ఇది, ఇన్ని రోజులేమో బయట ఏమంటే చిన్నగా నా గొంతు ఇంతే అత్తయ్య అనింది, ఈరోజు ఏంది రూమ్లో నుంచి అంత గట్టిగా మరుస్తుంది ఏంది? ఇద్దరి మధ్య గొడవ. లోపలికి పోతే ఇద్దరు గొడవ పడుతున్నారంట. ఏమ్మా అంత అరుస్తున్నావు అంటే ఏం లేదు అత్తయ్య, అది గొడవ పెట్టినాడు, అది తిట్టినాడు అత్తయ్య అని అనిందంట. అంటే మరి నీకు గొంతు రాదన్నావు కదమ్మా, మరి ఇంత గట్టి గొంతు వచ్చిందే ఇప్పుడు సడన్గా అంటే నా గొంతు అంతే అత్తమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు నా ఇష్ట ప్రకారంగా మార్చుకుంటా అనిందంట. అంటే ఇష్ట ప్రకారంగా గొంతు మార్చుకుంటావు, ఇష్ట ప్రకారంగా జీవితం మార్చుకుంటావు. కొంతమంది కోడళ్ళు అత్తగారు ఏం చేస్తారంటే టీవీని ఇంటికి పంపిస్తే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, టీవీతో పాటు మనం ఏం తెచ్చుకుంటాము? రిమోట్ తెచ్చుకుంటాం కదా. కానీ అత్తగారు ఏం చేస్తారంటే వీళ్ళని ఏం చేస్తారు, కూతురు ఇంటికి పంపిస్తారు టీవీ లాగా, రిమోట్ మాత్రం ఎక్కడ ఉంటుంది? అమ్మగారింటి దగ్గర ఉంటుంది అనమాట. అమ్మ అక్కడ ఛానల్ వత్తితే ఇక్కడ ఛానల్ మారుతుంటుంది అనమాట. అర్థమైందా నేను చెప్పింది? అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి ఇప్పుడు కొన్ని అత్తగారిలో. అంటే అమ్మ ఏం చెప్తే ఇక్కడ కోడలు అది చేస్తుంది అనమాట. రిమోట్ ఎవరి దగ్గర ఉంటుంది? అమ్మగాడు ఉంటుంది అనమాట. కోడలు ఇంట్లో ఏం చేస్తుంది? వాళ్ళ నుంచి అమ్మ పప్పు చేయంటే ఇక్కడ అమ్మ పప్పు చేసి ఉంటుంది పాప. ఆ నుంచి ఆ బెండకాయ కూర చేయంటే ఇక్కడ కోడలు బెండకాయ కూర చేసి ఉంటుంది ఇంట్లో. అత్తమ్మ ఏం చేయాలా, ఇవ్వండి ఏం చేయాలని ఏముండవు, అవి ఏం అడగదు అనమాట. మీకు ఏం కావాలో చేసి పెట్టిన తిను అంతే, నేను చేసేది ఇంతే అని గొడవ పడతారు. అట్లాంటి కోడలు ఈరోజు చాలా మంది ఉన్నారు. ఈరోజు దేవుని భయం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. మనుషుల పట్ల మనం ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటాం. దేవుని భయము లేనివారు. దేవుని భయం ఉంటే ఏమీ లేని చోటు నుంచి దేవునికి ఉన్నతమైన శిఖరాన్ని తీసుకెళ్ళినప్పుడు నువ్వు సంతోషపడాలి, కానీ నువ్వు వెనక్కి అడుగు వేయద్దు.
దేవుడిని శిఖరం ఎక్కించినప్పుడు నువ్వు కిందికి వెనక్కి తిరిగి చూసావు అనుకో, నీకేమొస్తుంది? ఆటోమేటిక్గా భయం వస్తుంది. దేవుడు నన్ను ఎక్కించమన్నప్పుడు నువ్వు ఎక్కావు అనుకో. ఇప్పుడు ఉదాహరణకి బయట ఒక పిల్లర్ ఉందమ్మా, పిల్లర్ ఎక్కేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఎక్కితే స్తంభం ఎక్కితే ఏం కాదు మనకు. స్తంభం ఎక్కేటప్పుడు పొరపాటున కిందికి చూసినా మనకి ఏమైపోతుంది? ఏమో కింద పడిపోతానేమో అని మనకేమనిపిస్తుంది? భయం అనిపిస్తుంది. నువ్వు దేవుని మీద ఆధారపడి ఎక్కు, దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. దేవుడు నిన్ను ఉన్నత శిఖరాల మీదకి తీసుకెళ్ళినప్పుడు, పక్షిరాజు వలె నువ్వు సంతోషంగా ఎగురుతున్నప్పుడు దేవుడు కూడా ఆనందపడతాడు. అది జీవితం. ఈరోజు క్రైస్తవులు అత్తాకోడల మధ్యలో సమస్యలు, భార్యాభర్తల మధ్యలో సమస్యలు, ఎన్ని సమస్యలు ఎక్కడున్నాయంటే కేవలం క్రైస్తవుల ఇంట్లోనే ఉంటాయి. మిగతా వాళ్ళందరూ సంతోషంగా అన్నిలు భక్తి అన్నీ బాగుంటాయి. ఎందుకంటే వాళ్ళందరూ మ్యాక్సిమం వాళ్ళ సైతాన్ని మీద ఆధారపడి, లోక సంబంధం మీద ఆధారపడి బ్రతుకుతారు వాళ్ళు. కానీ మనము నిజమైన దేవుని సేవిస్తున్నప్పటికీ కూడా మనలోనే ఈ శ్రమలు ఎందుకున్నాయంటే మనం దేవుని ఆలోచనలో లేము, దేవుని తలంపులలో మనం లేము, దేవుని మీద ఆధారపడి మనం జీవించట్లేదు. ఈరోజు ఆలోచన చేయాలి మనం. ఆకాశం ముందు నీవు నాకున్నగా నాకు ఎవరి సహాయము అవసరం లేక, నాకు ఎవరు అవసరం లేదనాలా. ప్రభా నాకు దేవుడు, నాకు నువ్వు ఉన్నావు చాలు, నాకెవరు అవసరం లే అని మన నిశ్చయత కలిగి మనం జీవించాలి. ఈరోజు అటువంటి నిశ్చయత మనలో ఉందా? అటువంటి తీర్మానం మనలో ఉందా? అటువంటి బ్రతుకు మనలో ఉందా? దేవుడేమో నీ విజయానికి ఎన్నో మెట్లు వేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళాలంటే నువ్వు ఒకే తాపుతో పైకి ఎక్కగలుగుతావా, లేదంటే ఒక 10 తాపులు నీకు ఉండాలా? ఒక 10-20 తాపులు ఉంటే నువ్వేం చేస్తావు? నీ మిద్దె మీదకి నువ్వు పోగలుగుతావు. దేవుడు నీకు సమయోచితమైన జ్ఞానం ఇస్తాడు, మాట ఇస్తున్నాడు, ఆయన సమస్త మేలు చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, ఆయన సహనం కలిగి ఉన్నాడు. ఆయన ఎంతో నీకోసం వేడుకుంటున్నాడు తండ్రి దగ్గర, నీకు విజయం ఇస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం ఆ విజయాన్ని అనుభవించట్లా. ఈరోజు దేవుని బిడ్డ అలక్ష్యం చేయదు, నిరీక్షణ కలిగి బ్రతుకు, విశ్వాసం కలిగి బ్రతుకు, దేవుని వైపు చూడు, దేవుడు చెప్పినట్టు బ్రతుకు, దేవుడు చేసిన వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకో. ఈరోజు తల్లి గర్భంలో రూపించబడక మునిపే దేవుని ఏం చేస్తాడంట? ఎన్నుకున్నాడు. నువ్వు తల్లి గర్భం రూపించబడక మునిపే అంటే నీ తల్లికి కూడా తెలియదు, నువ్వు ఆడబిడ్డవో నువ్వు కొడుకువో నీ తల్లికి కూడా తెలియదు. కానీ దేవునికి ముందే తెలుసు, దేవునికి సమస్తం ముందే తెలుసు. నువ్వు ఊహించని రీతిగా నువ్వు ఏది అనుకుంటావో దానికంటే గొప్ప చేసి చూపించగల దేవుడు మన దేవుడు. ఆయన నువ్వు అనుకోవచ్చు, నా వల్ల కాదులే ప్రభా, నేను చేయలేనులే ప్రభా, నేను ఎంత ప్రభా చిన్న పిల్లోని, లేదంటే నా వల్ల కాదులే ప్రభా నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడు? దావీదును దేవుడు ఏం చేసినాడు? గొలియాతును చంపించినాడు. గొలియాత్ ఎంత హైట్ తెలుసా మీకు? గొలియాత్ ఎంత హైట్ చెప్పండి ఎవరైనా, మీకు తెలిసేమో. గొలియాతు దాదాపుగా 9.5 అడుగు ఎత్తు. అంటే నరేశందర్ కదా ఆ స్లాబ్ ఆ రేకుల కంటే ఒక అడుగు కిందకు ఉంటాడు అంతే. అంత హైట్ గొలియాతు. 9.5 అడుగు అంటే 10 అడుగులు వేసుకోండి. 10 అడుగులు గొలియాతును చిన్న పిల్లడు దావీదు అంటే మన మనోజ్ వయసు ఉంటుంది అనుకోండి, అంతే ఆ వయసు ఉంటుంది. మనోజ్ లాంటి వయసు గల వాడు గొలియాతును ఒక్క రాయితో కొట్టి చంపినంటే మామూలు విషయమా? మరి ఈరోజు నేను ఎందుకు వెనకడికి వేస్తున్నాం? నా వల్ల కాదులే, నా జీవితం ఇంతేలే, నా బ్రతికింతేలే నేను ఎందుకు అనుకుంటున్నావు? నీ బ్రతుకు ఎంతో ఉంది, నీ జీవితం ఎంతో ఉంది. ఇక్కడితో ఆగిపోలే, నీ కష్టం ఇక్కడితో ఆగిపోలేదు. ఈరోజు నీ జీవితం ఆగిపోయింది, నా బ్రతికింతే. నిన్న ఒక అన్న అంటున్నాడు, మా బ్రతికిదే అన్నాక కుళ్ళిపోయిన బ్రతుకు, వేస్ట్ బ్రతుకు అంటున్నాడు. అంటే ఈ పని చేయడం ఆయన ఎలా అనుకుంటున్నాడు అంటే ఏదో లోకమంతా హేళన చేస్తున్న రీతిగా అనుకుంటున్నాడు. కానీ ఏదో ఒక రోజున దేవుడు నిన్ను ఏం చేస్తాడని ఆ స్థితి నుంచి వేరే స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. నిష్ఠూరత వద్దు, అంటే నిరాశ మనకొద్దు. నా బ్రతికింతే అని అనుకోవద్దు. నీ బ్రతుకు ఎంతో ఉంది, నీ జీవితం ఎంతో ఉంది. నువ్వు అనుకునేది ఇంతే, కానీ దేవుడు అనుకునేది ఎంతో. దేవుడు ఎంతో అనుకుంటున్నాడు నీ మీద. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. ఇప్పుడు మనం ఎక్కడన్నా ఒక అడవిలోకి పోతున్నాం అనుకోండి, అడవిలోకో లేదంటే ఏట్లోకో ఎక్కడో సరే పోతూ ఉంటాం, పొలాలలోకో. మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటే మనం ఏం చేస్తామా? ముళ్ళు తీసి పక్కన మారేస్తాం, అంతే కదా. లేదంటే ముళ్ళు అలాగే పెట్టుకుని నడుస్తారు ఎవరైనా? ఎవరు నడుచారు ప్రపంచంలో, ఎవరు నడుచారు? ముళ్ళు గుచ్చుకుంటే వెంటనే అబ్బా అమ్మా అని చెప్పి వెంటనే ఆ ముళ్ళు తీసి పారేస్తారు. అలాగే నీ జీవితంలో పాపం అనే ముళ్ళుని తీసేసుకో, మోసకరమైన వాటిని తీసివేసుకో, నీ జీవితాన్ని మార్చుకుంటే నీకేమవుతుంది? కాలుకు నొప్పి ఉంటుందమ్మా ముళ్ళు తీసేసినాక? ఉండదు కదా. అలాగే నీ జీవితం కూడా నొప్పి ఉండదు, ఇంకా బాధ ఉండదు, శ్రమ ఉండదు, వేదన ఉండదు, ఏవి ఉండవు. ఎప్పుడైతే ఈ ముళ్ళు గుచ్చుకుంటా ఉంటుందో ఏమవుతుంది? ఆటోమేటిక్గా నొప్పి, శ్రమ, బాధ అన్నీ ఉంటాయి. జాగ్రత్త. ఈరోజు ఆ ముళ్ళును తీసివేసుకో, పెరిగి వారేసుకో. దేవుని ఆలోచనలు ఉండు. దేవుడు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు.
నీ జబ్బును దేవుడు మార్చడా లేదా? నీ వ్యాధిని తీసివేసాడా లేదా? నీకు అనారోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం ఇచ్చాడా లేదా? ఏమంటారు, అప్పుల్లో ఉన్నప్పుడు, వెనక్కి లాగిపోయినప్పుడు, దిగజారిపోయినప్పుడు దేవునిని మళ్ళీ పుషప్ చేసి నీ లేవనెత్తిన దేవునికి నువ్వేమిస్తున్నావు? ఎన్ని రకాలుగా దేవునికి సాయం ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ జీవితాన్ని మీరే ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎన్ని రకాలుగా దేవుడు మనకు సహాయం చేశాడు. నీకు మంచి భర్తని ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, మంచి అమ్మానాన్ని ఇచ్చాడు, మంచి చదువులు ఇస్తున్నాడు, డబ్బు ఇస్తున్నాడు. ఏ కొదవ లేకుండా తిండి, ఆహారం, నీకు ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు, ప్రతి అవసరత దేవుడికి ఇస్తున్నప్పుడు నీవు మాత్రం తండ్రి దేవా నీకు స్తోత్రం అని చెప్పడానికి కూడా నీకు మనసు రాదు. చూడక్క, మా ఆయన ఫ్రిడ్జ్ తెచ్చినాడు అంటారు కానీ మాకు దేవుని చిత్తం వల్ల ఫ్రిడ్జ్ వచ్చిందని ఒక్కడన్నాడు. మా ఆయన మాకింటికి పెద్ద టీవీ తెచ్చినాడు అంటారు కానీ ప్రార్థన చేసుకుంటే దేవుడు మాకు ఇచ్చినాడు అని ఒక్కడన్నాడు. ఏ రీతిగా ఎక్కడ కూడా దేవుని పేరు అసలు ఎత్తరు చాలామంది. కానీ మళ్ళీ ఏం చెప్తారు, మేము క్రిస్టియన్స్, మా సర్టిఫికెట్లు BCC. నీ సర్టిఫికెట్ ఏదైనా పర్లే, నువ్వు క్రైస్తవుని ఏదైనా పర్లే, కానీ దేవునికి నీ హృదయం ఎలా ఉండాలంటే, నీ హృదయము ఒకవేళ ఎవరిని వచ్చి ఇలా చీల్చినా, ఒకవేళ ఎవరిని వచ్చి పరీక్షించినా నీ హృదయంలో ఎవరు కనపడాలా? దేవుడు కనపడాలి. నువ్వు పైన ఏదో తెల్ల షర్ట్ వేసుకుని, తెల్ల ప్యాంట్ వేసుకుని బైబిల్ పట్టుకుంటే నువ్వు క్రైస్తవుని కాదు. కొంతమంది సేవకులు నన్ను ఒకసారి అడిగారు, కొంతమంది, నువ్వు నిజంగా సేవకుడువా? సేవకుడు అయితే షార్ట్ ఎందుకు వేసుకుంటావు, టీషర్ట్ ఎందుకు వేసుకుంటావు? ఇదేంది? నా హృదయం కావాలా దేవునికి, నా షార్టు టీషర్టు నేను ఏం వేసుకుంటానని, తెల్లది వేసుకుంటాను, నల్ల ప్యాంట్ వేసుకుంటాను, అది కాదు దేవుడు కోరేది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నా హృదయంలో దేవుడు ఉన్నాడా లేదా? నా యొక్క పరిచర్య దేవుడు ఉన్నాడా లేదా? నేను దేవుని సేవ నిస్వార్థంగా చేస్తూ నాకు నా దేవునికి మాత్రమే తెలుసు. ఈరోజు చాలామంది పరీక్షించే వాళ్ళు ఎక్కువైనారు. ఒక సామెత ఉంది కదా, ఎదుటోడి కంట్లో ధూళి తీసే బదులు మొట్టమొదటిగా నీ కంట్లో ధూళి నువ్వు తీసుకో. నీ జీవితంలో ఎన్ని ఉన్నాయో, ఎన్ని పాపాలు ఉన్నాయో, ఎన్ని మళ్ళీ ముందు నువ్వు పరీక్షించుకో, మళ్ళీ నా వైపు ఏలెత్తి చూపించు. అది ఈ లోకంలో నేర్చుకోవాలి మనం. ఎదుటోన్ని ఏలెత్తి చూపించడం చాలా ఈజీ. పొరపాటున అటు నీ జీవితం చూసుకోరా అన్నాడు అనుకో, తల్లి ఎక్కడ పెట్టుకుంటావు? ఏం చేస్తావు? అమ్మా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం ఎదుటోళ్ళని ఈజీగా అంటాం కదా, ఏం బ్రతుకురా నీదే అని అంటాం. ఒకవేళ వాడు కూడా ఎదురు తిరిగి అప్పుడే నీదేం బ్రతుకురా, నువ్వేం బతికినావు అంటే ఏం చేస్తావమ్మా? అందుకే ఏం చేయాలి, మొట్టమొదటి నీ బ్రతుకు నువ్వు మార్చుకో, దేవుణ్ణి చేర్చుకో, నీ హృదయంలో యేసు ప్రభువుని చేర్చుకో. ఎదుటోని పరీక్షించడం అవసరం లే. ప్రతివాని తీర్పు, ప్రతివాని జీతము నా యొద్ద ఉన్నదన్నాడు దేవుడు. ప్రతి ఒక్కరి ఫలితము దేవుని దగ్గర ఉంది. ఒకవేళ సేవకుని నేను తప్పు చేస్తాను అనుకోండి, ఉదాహరణకి నేను మోసమే చేస్తాను అనుకోండి, ఉదాహరణకి నేను వ్యభిచారం కలిగి ఉన్నాను, పోనీ నేను ఏదో మోసం ఏదో తలం నాలో ఉన్నాయనుకోండి సేవకునిగా, కానీ పైకి సేవకునే మీ ముందర నా హృదయం అంతా మోసం అనుకోండి, దేవుడు నాకు ఎన్ని అంతలు తీర్పు తీరుస్తాడు? 2 అంతల తీర్పు తీరుస్తాడు. మీరు ఒక్కసారి అగ్నిలో కాలితే నేను 2 సార్లు కాలాల్సి వస్తుంది. అది నా జీవితం ముళ్ళబాట మీదే ఉంటుంది. సేవకుని జీవితం చాలా మంది అనుకుంటారు, ఆ సేవకుడు అంటే వానికి కారు ఉండే, పెద్ద చర్చి కడుతున్నాడు, ఛానల్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. కానీ నా ముళ్ళబాట ఎవరు చూడట్లే, నేను నడిచే బాట ఎవరు చూడట్లే, నా ప్రార్థన ఎవరు చూడట్లే. ఇటీవల కాలంలో మన ఊర్లో 2 యవనస్తులు మరణించినారు కదా. వారి తల్లిదండ్రులు కూడా ఏడ్చిన, అంత రొమ్ము కొట్టుకుని ఏడ్చిన, దేవుని దగ్గర ప్రభువా బిడ్డల్ని సన్నిధి చేర్చుకో, ఉపవాసంతో ఏడ్చిన. బయటికి చెప్పుకోవడం అవసరం లే, నాకేమవసరం అందరి గురించి చెప్పుకోవడానికి. నేను ఉపవాసంతో ఏడ్చిన బిడ్డలను యవనస్తులు ప్రభువా నీ సన్నిధి పిలుచుకున్నాం ప్రభా, అలాంటి యవనస్తులు ఇంకెంతమంది రక్షించుకో ప్రభువా, సరైన సహవాసం నడిపించు, మంచి మార్గంలో నడిపించు, చక్కటి మార్గం నడిపించు ప్రభువా అని ప్రతి ఒక్క యవనస్తుని గురించి పేరు పెట్టి ప్రార్థన చేస్తున్నాను నేను. కానీ అవన్నీ మనకు కనపడవు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అవన్నీ ఆలకిస్తున్నాడు. ఈరోజు మన గ్రామం చుట్టూ కంచేసినాడు దేవుడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ అపాయం నీ దరికి చేరదు. ఈరోజు మన పరిస్థితులు బాగలేవంటే దానికి కారణం ఎవడో కాదు, దానికి కారణం ఎవరు? నువ్వే, మనమే. మన శ్రమలు, మన ఇబ్బందులు, మన కష్టాలు, మన అప్పులు అన్నీ మన ద్వారా వచ్చినవే, కానీ ఎవరో వచ్చి నిన్ను చేయమంటే చేసేది నువ్వు కాదు. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇంట్లో కందిపప్పు అయిపోయింది అనుకుందాం. కందిపప్పు అయిపోతే మన అంగడికి ఏం తెచ్చుకోవాలా? కందిపప్పే మనం తెచ్చుకోవాలి, అంతే కదా. పొరపాటున మనం సూపర్ మార్కెట్కి పోయినాం అనుకో, సూపర్ మార్కెట్లో షాంపూలు ఉంటాయి, నూనెలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అన్నీ ఉంటాయి, బిస్కెట్లు ఉంటాయి, చాక్లెట్లు ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. మనకు కావాల్సింది ఏంది? కందిపప్పే. నువ్వు ఎక్కడికి పోతున్నావో అదే కందిపప్పే తెచ్చుకో ఇంటికి. సూపర్ మార్కెట్కి పోయి అది కావాలి, ఇది కావాలి, అది కొనాలి, ఇది కొనాలని చెప్పి 5,000 బిల్లు వేసుకుని ఇంటికి వస్తే ప్రయోజనము లేదు. నీకు ఏది అవసరం ఉందో అది తెచ్చుకో. అప్పుడు నీకు అప్పులు కావు, శ్రమలు కావు, ఇబ్బందులు ఏమి ఉండవు. కొంతమంది
ఏమంటారంటే డమ్మానికి పోయి, అంటే మన కడప భాషలో చెప్పాలంటే ఎచ్చులకు పోయి ఏం చేస్తారు, నానొకటి తెచ్చుకొని అవసరమైనవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చూపించుకోవాలని ప్రయాసపడతారు. కానీ తోగి చూస్తే అన్ని కంతులే తెచ్చింటారు. టీవీకి అంతే, ఫ్రిడ్జ్కి అంతే, అదికంతే అన్ని కంతులే. శనివారం వచ్చేసరికి వారం అంతా కష్టపడింది అంత ఎక్కడ పోతుంది, శనివారం ఆ పొద్దు గుంతలో పోసినట్టు పోతుంది. ఒక ఆయన అంటున్నాడు, నాకు శనివారం ఎన్ని కంతులు ఉన్నాయో అన్నా, నేను ఎన్ని కంతులు కట్టుకోవాలో. ఎవరు చేయమన్నారు నీ కంతులు అవన్నీ? ఎవరు చేయమన్నారు అప్పులన్నీ నీకు? నీ దగ్గర డబ్బు ఉండలేదా? పోనీ సపోజ్ వారానికి 2,000 సంపాదిస్తున్నావు, వారం 2,000 ఫ్రిడ్జ్ బీరువాలో పెట్టుకో. ఎవరికై ఇచ్చబోదు, నువ్వే బీరువాలో పెట్టుకొని 1 సంవత్సరం తర్వాత డబ్బు తీస్తే 2 లక్షలు అవుతుంది. నీ చేతిలో డబ్బు నిలబడట్లేదంటే ఏమని అర్థం అంటే నీలో ఏమున్నాయి? లోక ఆశలు ఉన్నాయి, లోక పద్ధతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీ దగ్గర డబ్బు ఉంటే చేయి నిలబడదు నీకు. డబ్బుని తీసుకొని పోయి మందు షాపులో పెట్టాలా, లేదంటే ఆ డబ్బు తీసుకొని పోయి పానుపరాకు కొనాలా, లేదంటే డబ్బు తీసుకొని పోయి రాజాలు కొనాలా, డబ్బు తీసుకొని పోయి వ్యభిచారం చేయాలని డబ్బు తీసుకొని పోయి అన్నీ చేసి 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 ఇంట్లో డబ్బు ఉంటే తీసుకొని రా అంటే ఇంక భార్య ఏమంటది, డబ్బు లేదు ఇంకేం లేదు. సరే ఇంకా తాలిబొట్టున్నదే ఇంక అమ్ముకొని వస్తా. ఇది జీవితం. లోకము నేనేం చేస్తుంది, నిన్ను మోసపుచ్చుకుంటుంది. జాగ్రత్త. దేవుని ఆలోచనలో బ్రతుకు. దేవుని ఆలోచనలు బ్రతికితే దేవుడే ఈ లోకంలో నీకు ఏమి ఇస్తాడు? జ్ఞానము నీకు ఇస్తాడు. ఎలా బ్రతకాల, ఎలా సంపాదించుకోవాలి, ఎలా ఆర్థికంగా బలపడాలి, ఎలా నువ్వు అనేక మందికి సహాయం చేయాలా అని దేవునికి సహాయం చేస్తాడు. ఇటీవల కాలంలో ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఒక ఆయన ఒక్కోసారి 2-3 సార్లు మన శాలకు కూడా వచ్చాడు. ఆయనకు ఉద్యోగం లేదు. ఆయన ఉద్యోగం లేదో తప్పు జరిగింటే సస్పెండ్ చేశారు ఆయన్ని. ఉద్యోగం నుంచి కొద్ది రోజులు సస్పెండ్ చేశారు ఆయన. 2 సంవత్సరాలు అయిపోయింది. ఆయన కోసం ప్రార్థనలు పెట్టి 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 దేవుడు ప్రార్థనలో ఒకరోజు సమాధానం ఇచ్చి అతనికి ఉద్యోగం తిరిగి ఇచ్చాడు. బ్రదర్, మీకు దేవుడు తిరిగి ఉద్యోగం ఇచ్చాడు కదా, శనివారం శుక్రవారము శనివారం ఆదివారము వీలైతే రండి, ఆదివారం మాత్రం పక్క హాలిడే లీవ్ అయినా పెట్టుకొని చర్చికి రండి అని చెప్పాను. ఆయన ఇంతవరకు ఫోన్ కూడా ఎత్తలే, ఇంతవరకు కనపడలే. ఉద్యోగం ఇచ్చిందేమో లేదు 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 లేదని ఎవరి దగ్గర ఏడిచినాడు? వచ్చి దేవుని దగ్గర ఏడిచినాడు. ఉద్యోగం వచ్చి నాకు ఇప్పుడు ఎక్కడ ఏడుస్తున్నాడు? దేవుడు లేడు, భార్యను బాగా చూసుకోవట్లేదంట, పిల్లల్ని వదిలేసినాడంట, సమస్తం అన్నీ. మళ్ళా అమ్మ నాన్న తమ్ముడు, డబ్బు ఉన్నప్పుడు బంధాలన్నీ వస్తాయన్నమాట. డబ్బు లేనప్పుడు ఒక్కడిని ప్రేమించాడు. ఇంటి దగ్గర డబ్బు లేనప్పుడు ఒరే నాకు ఒక 10,000 అప్పిరా తమ్ముడా అంటే తమ్ముడు అంటాడు, అన్నయ్య ఆడుందన్నా నిన్ననే అయిపోయిందన్నా అని తమ్ముడు అంటాడు. అదే నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు అన్నా నాకు ఒక 10,000 ఇస్తావు అంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? తక్కువనే తీసి ఇచ్చేస్తావు. నీకు ఏమి ఉన్నా ఏమి లేకున్నా నీకు తోడున్నది కేవలం నీ భార్య పిల్లలు. గుర్తుపెట్టుకో. నీ కుటుంబాన్ని బాగా పెట్టుకో, కట్టుకో. నీ కుటుంబం అనేక మందికి ఆదర్శనంగా పెట్టుకో. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు బంధాలు వస్తాయి, ఏమీ లేనప్పుడు బంధాలు కాదు. నీతో ఉన్నవారు మాత్రమే నీతో నిలుస్తారు. జాగ్రత్త. నీ దగ్గర ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ఇప్పుడు భార్యను ఇంటికి ఏమని చెప్పి పంపిస్తారు? అమ్మ కష్టమైన నష్టమైన బాధైనా సుఖమైన అమ్మ నీ భర్తతోనే జీవించమ్మా అని చెప్పి పంపిస్తారు, అంతే కదమ్మా. లేదంటే వాడిని కొడితేగిన మా ఇంటికి రా అని అంటారు ఎవరన్నా? వాడిని నేను బాగా చూసుకోకపోతే నా ఇంటికి రా అని ఏ తండ్రిని అంటాడా? ఎవరన్నారు. నువ్వు సచ్చినాంగ వాంతునే చావు, వాంతునే బ్రతుకు, ఏమైనా చెయ్యి. అదే నీ ఇల్లు, అదే నీ ఇండ్లు, అదే నీ అత్తగారిండ్లు, అదే అమ్మ, ఇంక మేము లేమనుకో అని చెప్పి పంపిస్తారు కదా. ఈరోజు అటువంటి భార్యను చూసుకోలేని స్థితి అతనిది. ఆ భార్య అయితే ఏడుస్తుంది, నాకు ఫోన్ చేసి, అన్న ఏదో నువ్వు ఉపవాసం ఉండి అన్నిసార్లు ప్రార్థన చేసి అతనికి ఉద్యోగం వస్తే ఈరోజు ఏమో మమ్మల్ని లెక్క కూడా చేయట్లేదన్నా. ఏందండి ఇది? ఏం క్రైస్తవ జీవితం? ఏం పాటలు పాడుతున్నావు? ఏం వాక్యం చెప్తావు? ఏం తిరుగుతావు విశ్వాసంతో? సేవకులతో ఏం ఉండగలుగుతావు? అలాంటి క్రైస్తవ జీవితమే కాదు, అది వ్యర్థమైన జీవితం. నువ్వు ఏది పొందుకున్నావో దేవుడు దాన్ని ఏం చేస్తాడు? తీసివేస్తాడు. జాగ్రత్త. దేవుడు తీసివేస్తాడు. ఈరోజు నువ్వు గర్విస్తున్నావేమో, అహంకారంతో ఉన్నావేమో, నాకు మళ్ళీ అదొచ్చింది ఇది వచ్చింది అని అనుకుంటున్నావేమో, దేవుడు దాన్ని ఏం చేస్తాడు? తీసివేస్తాడు. దేవునికి నచ్చినట్టుగా నువ్వు ఉంటే ఉంటావు, లేదంటే నువ్వేమైపోతావు? ఊడిపోతావు. దేవునికి నచ్చినట్టు బ్రతుకు, దేవునికి నచ్చినట్టు జీవించు. నీ జీవితం దేవుడు ఏం చేస్తాడు? మనోహరముగా దేవుడు మారుస్తాడు. మనోహరమైన జీవితం నీకు కావాలంటే దేవుని నీ హృదయంలో చేర్చుకో. చూడు నా వచనం కింద 26, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినంట. అంటే నా శరీరం అంతా నశించిపోయినా,
నా ఎముకలు నశించిపోయినా, నేను కూర్చొని ఉన్నా, లేవలేకపోయినా, నా బ్రతుకు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నాలో నా దేవుడు నిత్యము నా హృదయంలో ఆశ్రయదుర్గమై ఉండాలంట దేవుడు. అంటే దేవుడు మన హృదయంలో చనిపోయేంత వరకు ఉండాలని కోరుకుంటాడు. అంటే ఈ లోకం నువ్వు విడిచేంత వరకు దేవుడు నీతో పాటు ఉండాలని ఆశపడతాడు. నీతో పాటు జీవించాలని దేవుడు అనుకుంటాడు. నీతో పాటు బ్రతకాలని దేవుడు అనుకుంటాడు. కానీ నీవు మాత్రము, కొంతమంది ముసలోళ్ళు ఏం చేస్తారంటే, తీరా మంచం మీద ఉన్నప్పుడు, తండ్రి నన్ను కాపాడు, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి. తీరా మంచం మీద ఉన్నప్పుడు, కట్టెపడుకుని నడిచేటప్పుడు మాత్రం అంగులమ్మడి బంకులమ్మడి ఆడ తిరిగి ఈడ తిరిగి వాంతో మాట్లాడి, ఈ ముసలమ్మ ముచ్చట్లు ఆ ముసలమ్మ ముచ్చట్లు, ఆడవాళ్ళింట్లో అగ్గిపెట్టి వీళ్ళింట్లో అగ్గిపెట్టి వాళ్ళకిలో గొడవలు పెట్టి దూరం నుంచి చూస్తా నవ్వుకొని, ఇప్పుడు సడన్గా మంచం మీద పడతాను ఏమైపోయింది, తండ్రి కాపాడు. ఏంది ఇది? ఏం జీవితం ఇది? ఏం క్రైస్తవ జీవితం ఇది? ఏం నేర్పిస్తున్నారు మీ పెద్దలు, మీ సేవకులు? ఈరోజు కొన్ని సంఘాలు అయితే ఎలా అయిపోయాయంటే సేవకుల మీద ఆధారపడి వచ్చే సంఘస్థులుగా మారిపోయినారు. విశ్వాసం లేని జీవితం. ఒకరోజు అయితే కొంతమంది ఈ శాలకు వచ్చినారు. ఆదివారం బల్ల తీసుకుంటే వాళ్ళు, నాకైతే భలే సంతోషం అనిపి తెల్ల చీరలు కట్టుకొని దయ్యాల్లాగా వచ్చి కూర్చునే వాళ్ళు అన్నమాట. కూర్చొని అబ్బంగా పరిశుద్ధులం మేము అనే రీతిగా ఆదివారం బల్ల తీసుకునే వాళ్ళు. ఓయమ్మ, నేను ఇంత పరిశుద్ధులేంద్ర నాయన వీళ్ళు అనుకునేవాడిని మనసులో. కొద్ది రోజుల తర్వాత వారి నోట్లోంచి వచ్చిన మాటలు ఏంటంటే, నా అమ్మ నా బూతులు వచ్చినాయి. ఏం బూతులు వచ్చినాయి? ప్రతి బూతులు వచ్చినాయి ఇక నోట్లో నుంచి. ఆదివారం బల్లలో చేయి చేసినావు, తెల్ల చీర కట్టుకొని చర్చికి వచ్చినావు, కానీ నీ హృదయం మాత్రం తెల్లగా మారలే. ఏం బ్రతికిది? ఏం క్రైస్తవ జీవితం ఇది? ఈరోజు నీ ఆత్మ ప్రాణ దేహములు, నీ శరీరము, నీ హృదయము క్షీణించిపోయినను దేవుడే నీకు ఆశ్రయదుర్గమై ఉండాలి. ఈరోజు అట్టి రీతిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఈరోజు నశించిన దానిని వెతికి రక్షించినట్లు దేవుడి లోకానికి వచ్చి నువ్వు తప్పిపోయినా దేవుని మళ్ళీ చేర్చుకున్నాడు కదా. ఎన్నోసార్లు మనం తప్పిపోతాం గుంపులో నుంచి, ఎన్నోసార్లు ఈ సహవాసం నుంచి మనం తప్పిపోతాం. నాకు ఈ సంఘం నచ్చలే, ఏంది ఆ పాస్టర్ పట్టించుకోలే, సంఘం ఇంకొక సంఘం, ఆ సంఘానికి పోతే ఆ సంఘం ఆయన ఏం పాటలు పాడతాడంటే, ఆయన ఏం వాక్యం చెప్తాడంటే ఒక 6 నెలలు సంవత్సరం భలే పొగుడతారు ఆయన్ని మన మధ్యలో. కొద్ది రోజుల తర్వాత ఆయన కూడా మళ్ళీ అట్నే తిడతారు. మళ్ళీ ఆ నుంచి ఇంకొక సంఘం, అట్లా ఎన్ని సంఘాలు మారుతా పోతారో కొంతమంది అయితే. ఈరోజు నిజంగా చెప్తున్నాను, మన క్రైస్తవులు కూడా చేస్తున్న తప్పులు ఏంటంటే, ఎన్ని సంఘాలు ఉన్నాయి కదా మనకు, ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని సంస్థలు ఉన్నాయి మనకు, ఎన్ని డినామినేషన్లు ఉన్నాయి. ఒక తల్లికి అన్న తమ్ములు పుట్టినప్పుడు తల్లి ఒకరే కదా, కానీ ఇప్పుడు కొంతమంది ఏమవుతారంటే అన్నదమ్ములు వేరైపోతారు. ఒక్కొక్కసారి నాకు తల్లి వద్ద ఏమొద్దు పోరా, నాకు ఆస్తి కావాలని ఒకడు పోతాడు, ఇంకొకరు నా ఆస్తిని ఇంకొకడు పోతాడు. అట్లా అయిపోయింది క్రైస్తవుల జీవితం. నీ సంఘము నీ సంఘము, నా సంఘం నా సంఘము, నీ చర్చి నీ చర్చి, నా చర్చి నా చర్చి, నా పద్ధతులు నాయి, నా ఆచారాలు నాయి, నేను ఆ పండుగ చేస్తా ఈ పండుగ చేస్తా, అన్ని పండుగలు పాటిస్తా, నువ్వేం చేస్తావు చెప్పుకో, వాక్యం ఇది ఉంది అది ఉంది అది ఉందని ఏ సేవకుడు ఏ పద్ధతిలో వాళ్ళ రీతిగా చెప్పుకుంటున్నారు. ఈరోజు అసలు సేవకులకి చాలామంది వరకు క్లారిటీ లేదు, గద్దింపు లేదు, హెచ్చరిక లేదు, వాక్యానుసారంగా హెచ్చరిద్దాము మనుషులను మారుద్దామనేది లేదు. ఈరోజు సేవకులు కూడా ఏమైపోయారు? కల్లుమషం అయిపోయారు, మోసపోతున్నారు. మనుషులను చూసి, మనుషులు ఇచ్చే కానుకలను చూసి మోసపోతున్నారు. ఈరోజు జాగ్రత్త సేవకులు, దేవుడు మీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయండి. దేవుడు మీకు అప్పగించిన పనిని వెనుక తిరిగి చూడకుండా సిలువ ఎత్తుకుంటే కొండైనా లోయైనా కష్టమైన బాధ అయినా ఆ సిలువను మాత్రం మీరు కిందికి దించొద్దండి. సిలువను మోయడం అంటే దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత. ఒక సేవకులకు నిజంగా దేవుడు ఇచ్చిన బాధ్యత అది, సిలువను మోయడం అనే బాధ్యత. ఆ సిలువను నీకు నచ్చినప్పుడు దించి, నీకు నచ్చినప్పుడు ఎత్తుకొని, అట్లా కాదు సిలువను మోయాల్సింది. దేవుడు సిలువను మోస్తూ పోతున్నాడు కదా. దేవుడు కనీసం అడిగాడు, నా సిలువ బరువుగా ఉంది ఎవరైనా మోయండి అని దేవుడు అన్నాడు? ఎవరు అనలే. కానీ కొంతమంది వారి వీరొచ్చి దేవుని శ్రమను చూసి, దేవుని గుర్తింపును చూసి కొద్ది వరకు అలా మోసారు, కానీ వారు కూడా శాశ్వతంగా చివరి వరకు మోయలేకపోయినారు. మళ్ళా దేవునికే ఇచ్చినారు. ప్రభా ఏదో తీసుకున్నా వల్ల కాలే, ఈ సిలువ మోయలేకున్నానని మళ్ళా దేవునికే ఇస్తే మళ్ళా దేవుడే మోసుకుంటా పోయినాడు కదా కలవరి కొండ వరకు. ఈరోజు మనము సిలువను మోసే బాధ్యత దేవుడు మనకి ఇచ్చినా, సిలువను మోసుకునే అర్హత మనకి ఇచ్చినా కూడా కొండల్లో పోవాలంటే బరువు పడతాం, లోయల్లో పోవాలంటే బరువు పడతాం,
శ్రమలు వచ్చినప్పుడు బరువు పడతాం, నిందలు వచ్చినప్పుడు బరువు పడుతున్నాం, అవమానాలు వచ్చినప్పుడు ఈ యేసు ప్రభు ఏందిరా నాయన అన్నిటికీ అడ్డమే మనకు. ఏదైనా పెళ్లి చేసుకుందామంటే ఈ భజంతిరిలు వద్దంటాడు, ఈయన అది వద్దంటాడు, ఇది వద్దంటాడు, ఊరికే రింగులు మార్చాలంటాడు, బైబిల్ మార్చాలి. ఏంది ఇది, మాకు డమ్ములు కావాలా, డీజేలు కావాలా, పలకలు కావాలా అని మనం అనుకుంటాం. కానీ దేవుడేమో ఏమొద్దంటాడు. ఏందినా ఇది, యేసుప్రభుని ఊరికెత్తుకున్నాం, అనవసరంగా ఈ సిలువను అనవసరంగా మోస్తున్నాం అని కొంతమంది అనుకుంటారు కదా. కొంతమంది అనుకుంటారు అట్లా. జాగ్రత్త, దేవుని సిలువ ఎత్తుకున్నాక కొండైనా, లోయైనా, గోతైనా, ఎత్తైనా సరే సిలువను దించడము మంచిది కాదు. సిలువను ఎత్తుకుంటే ఆ సిలువను, ఆ గమ్యం చేరేంత వరకు ఆ సిలువను దించద్దు. ఇప్పుడు కొన్ని ఊర్లలో సిలువను ఏం చేస్తారంటే ఒక 3 సిలువలు ఒక సిలువను పట్టుకొని వీధులమ్మడి పోతారనమాట. పోతే కొంతమంది ఏం చేస్తారంటే బిందె నిండుతో నీళ్ళు తెచ్చి సిలువ మీద పోస్తా పోతారన్నమాట, దారమ్మడి. అంటే దాని అర్థం ఏంది, ఆ సిలువని వీళ్ళు ఏం చేస్తున్నారు, పూజిస్తున్నారని అంటే అర్థం. కొంతమంది పసుపు నీళ్ళు చల్లుతారు, కొంతమంది ఏందో నానొకటి చల్లుతూ ఉంటారు దారమ్మడి సిలువ పోతూ ఉంటే. అది కాదు దేవునికి కావాల్సింది. దేవునికి ఏం కావాలా, నీ ప్రార్థన కావాలి, నీ ఆరాధన కావాలి, నువ్వు దేవుని సన్నిధికి రావాలా, చర్చిలో కూర్చోవాలా, వాక్యం వినాలా, వాక్యపు అడుగుజలు నడవాలా, జీవనది నీలో ప్రవహించబడాలా. ఇది కదా దేవునికి కావాల్సింది. ఈరోజు ఎన్ని నువ్వు పాటించినా దేవుని ఒక్కని పాటిస్తే చాలు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని లోక సంబంధంలో 100 రకాలు వంటలు తిన్నా బిర్యానీ ఒక్కటి చాలు కదా ఇదంతా కొట్టేయడానికి కదా. ఇప్పుడు బిర్యానీ అంతా ఒక వైపు ఉందనుకుందాం, మనం పప్పు అన్నము, పెరుగు, రసము, అప్పడాలు అన్నీ ఒక తిక్కున్నాయి అనుకో, నువ్వేం తింటావు? బిర్యానీ తింటావు కదా. పప్పు తింటావా? పోనీ రసం తింటావా? పెరుగు తింటావా? నువ్వు 100 రకాలు పెట్టు, నీ మనసు దేని మీద ఉంటుంది? బిర్యానీ మీదే ఉంటుంది. బిర్యానీ కావాలంటే అంతే. దేవుడు కూడా అంతే, 100 రకాలు నువ్వు పాటించు, కానీ చివరిగా నువ్వు ఎవరిని పాటిస్తావు? లాస్ట్కి దేవుణ్ణే పాటించు. ఎందుకంటే ఆయన మన స్వాస్థ్యమై ఉన్నాడు. అంటే దేవుడు మన మీద స్వాస్థ్యముగా ఉన్నాడు. ఆయన సదాకాలం నువ్వు పిలిస్తే పలికే దేవుడు ఆయన. నువ్వు అరచడం కూడా యేసు అనడంలో అవసరం లే, ఊరికే యేసు అన్నా దేవుడు నీకు పలుకుతాడంట. నువ్వు దేవుని రేదో రొమ్ము కొట్టుకుని ఏడ్చి ప్రభువా నేను పాపిని అవసరంలే. నువ్వు ఎప్పుడో పరిశుద్ధుని పోయినావు. ఎలా? దేవుడి లోకాన్ని రక్తము చిందించబడి నువ్వేమైపోయావు, ఆటోమేటిక్గా పరిశుద్ధునిగా నీవు మార్చబడ్డావు. కొన్ని సంఘాలలో అయితే ప్రార్థన పాపిని. ఏం పాపివి? ఇంకా ఏం పాపపు జీవితంలో జీవిస్తున్నావు? ప్రతి ఆదివారం అదే పాపి ప్రార్థన, అదే ఆరాధన. ఏం జీవిస్తున్నావు? ఏం ఆలోచన చేస్తున్నావు? ఎప్పుడు ఇంకా పరిశుద్ధంగా మారేది? ప్రభువా నన్ను పరిశుద్ధంగా మార్చిన నీకు స్తోత్రం అని ఒక్కరోజునే చెప్తావా? చెప్పలేవు. ప్రభా ఈ వారం అంతా నేను పరిశుద్ధంగా ఉన్నాను ప్రభా, ఏ అలవాట్లు లేవు, ఏమి అన్నీ మానేసుకున్నా ప్రభా, చక్కగా సంతోషంగా ఉన్నాను ప్రభా, నీకే వందనాలు ప్రభా అని ఒక్కరోజనే చెప్తావా? చెప్పు. ప్రభా గడిచిన వారం నుండి ఈ వారం వరకు మమ్మల్ని మీరు ఎక్కడ చేత కాచి భద్రపరిచినా కూడా ప్రభా ఎన్నో పాపములు, ఎన్నో అతిక్రమములు చేసిన క్షమించు ప్రభా. ఎన్ని అతిక్రమములు చేస్తావు, ఎన్ని పాపములు చేస్తావు. ఈరోజు మనుషులు జాగ్రత్త, క్రైస్తవులు జాగ్రత్త. దేవుడు ప్రతిదీ లెక్కిస్తున్నాడు. అనుదినము ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను లెక్కిస్తున్నాడు. ఆయన నిన్ను లెక్కిస్తున్నాడు. నువ్వు ఆయన సిలువను సులువుగా మోయి, ఆయన సిలువను తేటగా మోయి, ఈజీగా మోయి. అది నీకు బరువు అనిపించదు. నువ్వు కష్టం అనుకుంటేనే అది నీకేమవుతుంది? కష్టంగా కనపడుతుంది. ఈరోజు నీ జీవితాన్ని మార్చే దేవుడు ఉన్నాడు. నీ జీవితాన్ని మోసము నుంచి వేరు చేసే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. అనారోగ్యమును ఆరోగ్యం ఇచ్చే దేవుడు మన పక్షం ఉన్నాడు. ఆయన ఏమో నీకు సమస్తం పరిశుద్ధతని ఇస్తున్నాడు, విమోచన ఇస్తున్నాడు, విడుదల ఇస్తున్నాడు, జయం ఇస్తున్నాడు. సమస్తం నీకు ఇస్తున్నప్పటికీ కూడా నువ్వు ఆయనకి ఏమి ఇస్తున్నావు అని అంటే, ఒక ఆమె అంటది, నేను ప్రతి ఆదివారం కానుకిస్తున్నా బ్రదర్ పాస్టర్కి, ప్రతి ఆదివారం చర్చిలో కానుకేస్తున్నా బ్రదర్. నీ కానుక ఎవరికి కావాలమ్మా? ఒకరోజైతే మీరు నమ్మరు కానీ, నేను ఒక సభకు పోయినా, సభలో వాక్యం చెప్తున్నాము, వాక్యం చెప్పి అంతా అయిపోయింది. రెండో రోజు సభ, ముగింపు సభ. అది కానుకలు పట్టుకొని కానుకలు వేసినాము. ఒక నోట్ అంతా మొత్తం అన్ని లెక్క పెట్టినాము. లెక్క పెడితే ఒక నోటు మాత్రం పక్కన ఉంది. ఆ నోట్ ఏంటంటే మొత్తం ఇలా చిన్నగా మడిచి చెవులో గుబిలంతా ఇట్లా తీసి అనుకొని ఆ నోటు తీసి అట్నే వేసిందాము ఎవరో మహాతల్లి. అంటే ఏంది దాని అర్థం? కానుకేసేది కూడా ఏముందా ఆమెకు? గుబిలి తీసేసిందామా, చెవులో గుబిలంతా తీసి ఆ నోటునంత, ఐడియా వచ్చింది మీకు? నోటునంతా ఇలా మడిచి చెవులో పెట్టి గుబిలంతా ఇలా తీసుకొని ఆ నోటును మళ్ళీ కానుకపేటలో వేసింది. ఇట్లాంటి క్రైస్తవులు ఉన్నారు, మీకు తెలుసో తెలియదో.
ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు క్రైస్తవుల్లోనే. పైకి క్రైస్తవులే, మేమందరం క్రిస్టియన్సే, దేవుని రాజ్యానికి పోతాం అనుకునే వాళ్ళే, మేమందరం బాప్తిజం తీసుకున్నాం, దేవుని దగ్గర ఎత్తబడతాం అనుకున్న వాళ్ళే. కానీ ఎత్తబడేవారు కొందరే, దేవుని దగ్గరికి పోయేవాళ్ళు కొందరే. ఆ కొందరులో నీవు నేను ఉన్నామా? ఆ కొందరులో నీవు నేను దేవుని రాజ్యానికి వారసులు అవుతామా? దేవుని రక్తం నీ మీద కుమ్మరించబడిందా? దేవుని మహిమ నీ మీద ఆవరించబడిందా? ఆలోచించాలి. ఈరోజు హానోకు దేవుడు, హానోకు మరణించక మునిపే హానోకుని దేవుడు ఏం తీసుకెళ్ళిపోయాడు ఆయన హానోకు మరణం జుల్ల. హానోకు తను దేవునికి విధేయుడుగా నమ్మకస్తునిగా ఉన్నాడు. చివరికి హానోకును దేవుడే సాక్షాత్తం వచ్చి హానోకుని తీసుకొని చావు లేదు, మరణం లేదు, ఏమీ లేదు, అలాగే తీసుకొని పోయినాడు. ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు బైబిల్లో ఉన్నప్పుడు మనం మాత్రం బైబిల్ తెరచాలని ఇష్టపడం, వాక్యం వినాలని ఇష్టపడం, చర్చికి వెళ్ళి దేవుడు మయం మాడుతూ ఇష్టపడం, చర్చిలో కూర్చుంటే నిద్ర, చర్చిలో కూర్చుంటే ఎప్పుడెప్పుడు టైం అయిపోతుందని ఆలోచన, వీడు ఎప్పుడు మమ్మల్ని వదులుతాడని ఆలోచన, ఇదే ఆలోచన ఉంటుంది కదా మనకు చాలా మందికి. ఈరోజు క్రైస్తవులు అలా ఉండొద్దు. దేవుడు ఏం మాట్లాడతాడు వినాలి, ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి ప్రాణం దేవుడు ఏం చేస్తాడంట? తృప్తి పరుస్తాడు. ఈరోజు నీ ఆశ దేనికి వచ్చావు? ఇక్కడికి నిద్రపోవడానికి వచ్చావా? పోనీ నీకేమైనా తిండి తక్కువ, తిండి తిన్నికి వచ్చావా చర్చికి? పోనీ నువ్వేమైనా అది ఇస్తారు ఇది ఇస్తాను ఆశతో ఏమైనా వచ్చావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? దేవుని సన్నిధిలో సంతోషం ఉందని వచ్చావు, అంతే కదా. నీకు నిద్ర ఎక్కువైనప్పుడు ఇంటి దగ్గర నిద్రపోవచ్చు కదా. పోనీకి తిండి తినాలని ఆశ ఇంటి దగ్గర. దేవుని చర్చికి వచ్చినప్పుడు అన్ని నువ్వేం చేయాలా? మర్చిపోవాలా, సమస్తం పక్కన పెట్టాలి. ఏది అవసరం లేదు ఇంకా నీకు. ఇంట్లో గ్యాస్ ఆన్లో ఉందేమో, ఇంట్లో పాలు పెట్టొచ్చి పొంగుతాయేమో, మా ఆయన కూర తెచ్చినాడో లేదో, ముక్కలు పోయాలని, వండాలని, బిర్యానీ చేయాలని, అవన్నీ కాదు. ఇంకా సేవకుడు నేను ఎప్పుడు ఇంటికి పొమ్మంటే అప్పుడు నువ్వేం చేయాలా? అప్పుడు నీకు ఇల్లు గుర్తు రావాలా. అంతవరకు నీకు ఇల్లు కాదు, భర్త కాదు, పిల్లలు కాదు, ఏది నీకు గుర్తు. నీ మనసు అంతా ఎవరి మీద ఉండాలా? కేవలము దేవుని మీద నువ్వు లగ్నం చేసుకొని ఉండాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని మాటల వైపు నువ్వు లగ్నం చేసుకొని ఉండాలా. దేవుడు ఏం చెబుతున్నాడు? మంచి చెప్తున్నాడు, వినాలా. నీ జీవితంలో ఏముంది? ఆ మలినం తీసివేసుకోవాలా, మార్చి వేసుకోవాలా. కానీ నువ్వు ఎప్పుడైతే దాన్ని మార్చుకోకుండా, విడవకుండా అలాగే బ్రతుకుతావో నీ జీవితం వెనకడుగు పోతానే ఉంటుంది, వెనక్కే పోతావు. నీ చేతులు నీ కష్టార్జితం నిలబడదు. నీ భార్య నీ మాట వినదు, నీ పిల్లలు నీ మాట వినరు, నీ భర్త మారడు, నీ బ్రతుకు మారదు, నీ తల్లిదండ్రులు మారరు. ఎందుకంటే నువ్వు దేవుని ఏం చేస్తున్నావు? అలక్ష్యము చేస్తున్నావు. చూడండి, ఆ మాట 27వ వచనంలో మాట ఉంది, నిన్ను విసర్జించిన వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించదవు. దేవుణ్ణి కదా ఇక్కడ మనం ఏం చదువుకున్నాం? నిన్ను విసర్జించు వారు నశించెదరు. ఏం యేసు ప్రభు లేరా ఆయన? ఈ వారం పోకపోతే రేపు వారం పోదాంలే, ఈ వారం బల తీసుకోకపోతే రేపు వారం తీసుకోవచ్చులే, ఈ వారం దేవుడు ఏం దేవుడు లేరు అబ్బాయి. దేవుడు చూస్తాడా పాడా? ఆయనకు ఉన్నాడా అసలు లేడు? కంటికి కనపడ్డు కదా. మన జీవితం అనే వారిని దేవుడు ఏం చేస్తాడంట? నశింపజేస్తాడు. ఆయన ఒకసారి కోపడితే, ఒకటి ఆలోచన చేయండి, ఆయన ఒకసారి అలా చిటికేస్తే నీవు నేను కనీసం ఊపిరి కూడా పీల్చలేవు. ఒకవేళ ఆయన కోపం వస్తే ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు ఒకవేళ సపోజ్ భర్తకు భార్య మీద పిచ్చ కోపం వచ్చింది అనుకోండి, వెంటనే భర్త పోయి భార్యని ఏం చేస్తాడు? గొంతు పట్టుకొని, లేదంటే ఏదైనా తొక్కాలని, లేదంటే ఏం చంపాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు కదా. అలాగా ఒకవేళ దేవునికి కూడా పిచ్చ కోపం వచ్చింది అనుకోండి నీ మీద దేవునికి నువ్వు ఎంత చెప్పినా మారవురా, నువ్వు ఎంత చేసినా మారవురా, దేవునికి కోపం వస్తే అలా అంటే చాలు, నువ్వు అసలు కనీసం మిగలం దేవుని కోపం వస్తే. కానీ ఆయన ఎంతసేపు నీ మీద ఏం చూపిస్తున్నాడు? ప్రేమ ప్రేమ ప్రేమ, దయ దయ దయ, కనికరము, కృప, అంతే. ఆయన నిన్ను నశించాలని ఆశపడట్లా, ఆయన నిన్ను చంపాలని, లేదా నీకే శిక్షలు పెట్టాలని, నీకే శ్రమలు దేవునికి ఇష్టపడట్లా. దేవుడు కేవలం నేను హెచ్చించాలని కలిగి ఉన్నాడు ఆయన. కానీ నువ్వు మాత్రం నేను దిగజారుతానే అనుకుంటున్నావు. ఇంకా హెచ్చించేవాడు లెమ్ము తేజరిల్లుము, దేవుని ప్రకాశింపము, దేవుని ప్రకాశం పొందుకో, తేజరిల్లు. నీ ముఖకాంతిలో మార్పురాని, నీ ప్రవర్తనలో మార్పురాని, నీ జీవితంలో మార్పురాని. ఈరోజు ఉన్నట్టు నీవు రేపు ఉండడానికి వీలు లేదు. ఇంకా మార్చుకో, నీ జీవితాన్ని మార్చు.
నీ వేషధారణ మార్చు, నీ జీవితాన్ని మార్చు. నువ్వు మారుస్తే ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు? పైలోకంలో సంతోషపడతాడు. ఆ సంతోషం మనకు కావాలి. చెప్పనాశకమైన సంతోషం అంట దేవునికి, చెప్పలేంట దేవుడు. అంత సంతోషం అంటే నువ్వు మారితే, నువ్వు బాప్తిసం తీసుకుంటే మార్పు కాదు, ఆయనకి సంతోషం కాదు. నువ్వు బాప్తిసం తీసుకుంటేనే అబ్బా నా దేవునికి, నేను నా దేవుని పొందుకున్నా, దేవుడు నా మీద అభిషేకించినాడు, నేను ఇంకా క్రైస్తవుని అయిపోయినా, నేను పరలోక రాజ్యానికి పోతా, అది కాదు. నువ్వు బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా చివరికి నువ్వు దేవునికి నమ్మకస్తునిగా ఉన్నావా లేదా? నువ్వు బాప్తిసం తీసుకున్నా, ఎంతోమంది పడిపోయారు కదా. కొంతమంది 2-3 సార్లు బాప్తిసాలు తీసుకుంటారు. కొంతమంది పెంతుకొస్తాంగంలో ఒకరు, లేదంటే సిఎస్లో జీలకరింపు బాప్తిసం, ఈడొక బాప్తిసం, ఆడొక హెబ్రోన్లో ముంచి లేపే బాప్తిసం, ఎన్ని రకాల బాప్తిసాలు తీసుకుంటారు. కొంతమంది అయితే బాప్తిసాలు తీసుకున్న అందరూ పరలోక రాజ్యానికి పోలేరు. జాగ్రత్త. ఈరోజు దేవుని విసర్జిస్తున్నావేమో, దేవుని వ్యతిరేకిస్తున్నావేమో, దేవుడు నిన్ను నశింపజేస్తాడంట. జాగ్రత్త. ఆయన హెచ్చరికకు లోబడండి, ఆయన చెప్పిన మాటకు లోబడండి. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆయనతో పాటు నడుచు, నీ కుటుంబాన్ని నడిపించు. దేవుని సంఘముతో సహవాసం కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు, మరణము వరకు నమ్మకంగా సహవాసంతో నమ్మకంగా ఉండు. దేవుడు అంటే ఇష్టపడు, ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు. దేవుడు అంటే అప్పుడు దేవునికి ఏం చేస్తాడు? సమస్తము నీకు మంచివే చేస్తాడు దేవుడు. నువ్వు దేవునికి తండ్రి అని అంటే బాగుంటుంది. ఏం తండ్రి అని ప్రశ్నించావనుకో, దేవుడు ఎంతో బాధపడతాడు. దేవుని దగ్గర ఎప్పుడు దీన మనసు కలిగి ఉండు, సాత్వికమైన హృదయం కలిగి ఉండు, ప్రార్థన జీవితం కలిగి ఉండు, కుటుంబం ప్రార్థన విశ్వాసంలో బలపరుచుకోండి. సహవాసాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దండి, సహవాసాన్ని కలిగి ఉండండి. ఎవరి దగ్గర నువ్వు ఎక్కువ నేర్చుకున్నావో ఆ సేవకుని అంటిపెట్టుకొని ఉండాలి, ఆ సేవకునితో పాటు ఉండాలి. ఎవరినైతే నువ్వు ప్రేమిస్తున్నావో ఆ సంఘంతో పాటు హత్తుకొని ఉండాలి. ఎక్కడైతే నువ్వు డెవలప్ అవుతున్నావో అక్కడ ఎక్కువ డెవలప్మెంట్లో పాలిభాగస్తులు అవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను చాలాసార్లు చెప్పాను, ఈ కల్లూరు గ్రామంలో ఈ చర్చి కట్టడము నాకెంతో సంతోషంగా ఉంది. ఈ చర్చి మాత్రం కల్లూరుల కోసం అయితే కాదు, ఈ కల్లూరు గ్రామంలో కోసం అయితే ఈ చర్చి కట్టట్లేదు. కానీ దేనికోసం కడుతున్నాం? దీని మనము అనేక మంది గ్రామస్తులు, అనేక మంది చుట్టుపక్కల రక్షణ పొందని వారందరూ ఎక్కడికి రావాలని, ఇక్కడ రావాలని. ఇది ఏమవ్వాలని ఆశ అంటే పరలోక గవనిగా మారాలి ఇది. హల్లెలూయా. ఈరోజు మనం ఉండే కొద్ది మంది అయి ఉండొచ్చు, ఈరోజు మనం ఉండేది కొద్ది మందే, కానీ దేవుడు రేపు అనేక మంది మందను దేవుడు మన సన్నిధికి నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని కోసం నా జీవిత కాలం అంతా కూడా ప్రయాసపడాలని ఆశ. ఎందుకంటే యవ్వన కాలం దేవుని నమ్ముకున్నాను, మందిరం కడుతున్నాము, ఇంకా నాకు నెక్స్ట్ పని ఏముంది? ఇంకా మనుషుల మీద పడ్డాము, నశించిన వారిని వెతికి రక్షించడం, ఇదే ఇంకా నా పని. సభలు పెట్టడం, రక్షించుకోవడం, దేవుని సన్నిధికి నడిపించడం. దీనికోసం మీరు ప్రార్థన చేయాలి, సంఘ నిర్మాణం కొరకు ప్రార్థన చేయాలి, విశ్వాసం అనేక మంది విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. ఎంతో మంది చెదిరిపోతున్నారు, ఎంతో మంది చెదరగొడుతున్నారు కూడా. అక్కడికి పోతే ఏముంటుంది అది ఇది. కొంతమంది చెదరగొట్టే వాళ్ళు ఉన్నారు, చెదిరిపోయిన వాళ్ళు ఉన్నారు. మనలో ఇప్పుడు చెదిరిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి విశ్వాసముతో అందరి కొరకు ప్రార్థన చేద్దాం. నేనైతే మీరు చెప్తే నమ్మో తెలియదు, కానీ నేనైతే మన గ్రామంలో ఉన్న, నా దగ్గర లిస్ట్ ఉంది, ప్రతి ఒక్కరి పేరు నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కరి కొరకు నా ప్రార్థనలో ప్రార్థన చేస్తూనే ఉంటా. మళ్ళీ కొంతమంది టీవీ ఛానల్లో కూడా ఫోన్ చేస్తారు నాకు, కొంతమంది బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి, వారి పేరు రాసుకుంటాను నేను. నా దగ్గర అయితే ఒక లిస్ట్, ఒక బుక్ రాసి పెట్టుకుని ఉన్న ప్రార్థన పేర్లు రాసిన అవసరతల కోసం ఉన్నట్టువే. మరి నేను ఎప్పుడు ప్రార్థన చేస్తానో కనీసం నా భార్య కూడా తెలియదు. మరి నేను ఎప్పుడు చేస్తాను, ఎప్పుడు నా హృదయంలో ప్రార్థన ఎప్పుడు యేసుప్రభువే మొదలాడుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా మన మేలు ఆశీర్వాదాలు పొందాలంటే యేసుప్రభు మనలో కదులుతూ ఉండాలి. మనలో అసలు చలనం లేని లాగా ఉంటే ఏమంటారు అంటే చచ్చిపోయింది అంటారు, అంతే కదమ్మా. ఇప్పుడు శవం ఉందనుకోండి, శవం ఎలా ఉంటుంది? చలనం లేకుండా అలా పడి ఉంటుంది, అంతే కదా. అదే పొరపాటు నా శవానికి అటు కదిలిక వచ్చింది అనుకో, నువ్వేమంటావు? మా శవం కదిలిందిరా, ప్రాణం ఉందిరా అని అంటావు కదా. అలాగే నీలో ఏముండాలా? ప్రాణం ఉండాలి. చచ్చిపోయినట్టు నువ్వు ఉండద్దు. ఇంకా దేవుణ్ణి చేర్చుకో, కదులు. ఆయన జీవన దీనిలో ప్రవహించినప్పుడు ఆటోమేటిక్గా నీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడి బ్రతుకు. నీ సొంత ఆలోచన వద్దు, నీ సొంత చిత్తం వద్దు, నీ సొంత కష్టం వద్దు, అసలు ఏదాని అసలు వద్దు వద్దు వద్దు. మనం అందరము దేవుని దృష్టిలో తుచ్చమైన వారము నాకు తెలిసినంత వరకు, అంతే కదా. వ్యర్థులం, మనం దరిద్రులం, దీనులం. మనకి ఏదీ లేదు. ఎందుకంటే మనకంటే గనుడు, శ్రేష్ఠుడు, 10,000 అతికాంక్షణీయుడు, మనోహరుడు, ధవలవర్ణుడు, సుగుణాల సంపన్నుడు,
ఆయన ముఖము కాంతి, ఆయన కథ ఏంది అసలు మీరు ఆలోచన చేయండి. ఆయన ముందర మనం ఏ పాటి వారము? కొంతమంది అయితే నేను దేవుడు ఒక్కడే, కొంతమంది నేను దేవుళ్ళము ఇద్దరం ఒకటే, నేను కూడా దేవుణ్ణే, నేను కూడా మహిమ చూపిస్తా, నేను కూడా అభిషేకం చేస్తా, నేను కూడా స్వస్థత చేస్తా, నా కర్చీపు కొనుక్కో, నా నూనె బాటిల్ కొనుక్కో. ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి కదా, ఇవన్నీ వచ్చినాయి. వాక్యం లేదు. ఇప్పుడు టీవీలు పెడితే సాక్ష్యాలు, స్వస్థత. ఈరోజు కళ్యాణ్ బాబు గారు నా కోసం ప్రార్థన చేసింటే నా గుండె జబ్బు నయం అయిపోయింది, దేవుడు నన్ను దీవించిన గాక, మిమ్మల్ని ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు అన్ని వాక్యం లేదు, ఇంకా అన్ని సాక్ష్యాలే. కళ్యాణ్ బాబు గారు నా కోసం ప్రార్థన చేసింటే నాకు ఉద్యోగము వచ్చింది, దేవునికే మహిమ. ఇవి అయిపోయినాయి. ఇప్పుడు వాక్యం ఎవరు చెప్పట్లే. ఏ సేవకుడు కూడా ఈ మధ్య టీవీలో మనం ఎక్కడ చూసినా కూడా సాక్ష్యాలు సాక్ష్యాలు సాక్ష్యాలు. ఒక సేవకుడైతే యవనస్తులారా జాగ్రత్త, యవనస్తులారా జాగ్రత్త, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, ఆడుకోవద్దు, అల్లరి చిల్లరగా తిరగద్దు, లోక సంబంధమైన జీవితం జీవించొద్దు, యవనస్తులారా మీ తల్లిదండ్రుల మాట వినండి, ఎక్కడికి పడితే అక్కడికి పోవద్దండి, చిల్లరగా తిరగద్దండి, సంతోషంగా మెలిగి తిని ఉండండి అని చెప్పి ఒక సేవకుడు. కానీ ఆ సేవకుడే మళ్ళీ ఒక వేరే చోటుకు పోయి ఆకాశంలో నుంచి 13,000 అడుగులు ఎత్తు నుంచి దుంకుతాడు. ఆయన ఏం సాదృశ్యము, ఏం సేవకునివి నువ్వుగా? నువ్వేమో 100 మందికి చెప్తివి అట్లా జీవించొద్దు, అట్లా బతకొద్దు, ఇట్లా బతకొద్దు అని చెప్తివి, నువ్వేమో అదే చేసి వస్తువి. ఏం క్రైస్తవ జీవితం ఇది? ఏం సేవకులు ఉన్నారంటే ఈ రోజుల్లో, రోజు రోజుకి సేవకులు కూడా ఏమొస్తుందంటే నాకంటే గొప్ప సేవకుడు ఇంకొకడు లేడు అనుకుంటున్నారు ఈ పొద్దు. కానీ నీకంటే గొప్ప సేవకుడు, నీకంటే గొప్ప యజమాని, నీకంటే గొప్ప పరిచయుడు ఎవరున్నారు? కేవలము యేసుప్రభువే. ఆయన లాంటి సేవకుడు ఈ లోకంలో ఎవరూ లేరు. కేవలము 3.5 సంవత్సరము సేవ చేసి ఇంతమందిని రక్షించుకున్నాడు. ఆయన గొప్ప కాదా? నేను దాదాపుగా 2 సంవత్సరాలు సేవ్ అయింది. ఇంకా సరే దేవునితో పాటు పోల్చుకుందాంలే. ఇంకా 1.5 సంవత్సరం నాకు బాకీ ఉంది. 3.5 సంవత్సరం అంటే 1.5 సంవత్సరం బాకీ ఉంది. దేవునిలాగా నేను సేవ చేయగలుగుతానా? 3.5 సంవత్సరం నేను చేయగలుగుతాను? నా వల్ల అవుతుందా? అసలు చేయలేనది, నా వల్ల కూడా కాదు. కానీ దేవుడు నడుచుకుంటూ పోతే స్వస్థత, నిలబడితే ఆరోగ్యము, శక్తి, కుష్ఠోనికి, గుడ్డోనికి, కాళ్ళు లేనోనికి కాళ్ళు ఇచ్చి ఎన్ని స్వస్థతలు, ఎన్ని ఆశ్చర్యం, ఎంత వాక్య ప్రసంగం, ఎంతమంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. శిష్యులు అవమానపరిచారు, శిష్యులు బాధ పెట్టారు, మళ్ళా వాళ్ళని కట్టుకున్నాడు, సహవాసాన్ని చేర్చుకున్నాడు. ఎంతమందిని 3.5 సంవత్సరాలు ఓదార్చి కన్నీరు పెట్టి ఏడ్చి పొద్దునంతా సువార్త, రాత్రంతా ప్రార్థన. అలా నువ్వు చేయగలుగుతావా? అలాంటి జీవితం మనం జీవించగలుగుతామా? చేయలేం. నేను ఈ సంవత్సరంలో 21 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టినా. నేను జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి 11 వరకు 21 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు ఒక ఆమె అంటది, నాయన నువ్వంటే ఎవరినొస్తున్నావు, నేను తినుకోకుండా ఉంటా, మేము ఆడుంటాము నాయన తినుకోకుండా అనింది. సరేలే అమ్మా మీకు తినండి అమ్మా అని. ఇంకొంతమంది అంటారు, ఏ ఫాస్టింగ్ మీరు రాత్రిపూట ఎట్టుంటాం లేనా, తినుకోకుండా ఎట్టు నిద్ర వస్తుంది, నిద్ర రాదు, తినుకోకుండా నిద్ర రాదని కొంతమంది. మధ్యాహ్నం తినుకోకుండా ఉండండి అమ్మా, మధ్యాహ్నం పనికి పోయి వచ్చినాక తినుకోకుంటే ఎట్లా? ఇంకా అన్నిటికీ అన్ని కారణాలు చెప్తే నేనేం చేయాలిగా? ఇంకా నేను అన్నిటికీ కారణాలు చెప్తే ఉపవాసం ఉండమని నేనే చెప్పాలా? బలవంతం చేయాలా మిమ్మల్ని? మీకు తెలియదా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే మీ శ్రమలు పోతాయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కన్నీరు పెట్టి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని వాక్యంలో ఉంది కదా. మరి నువ్వు ఉపవాస ప్రార్థన చేసుకుందామమ్మా అంటే 100 కారణాలు చెప్తే నేనేం చేయాలి దానికి? నేను ఒకటే మాట ఉంది ఇంకా వాక్యంలో, మీరందరూ ఉపవాసం ఉండకపోయినా నేను మాత్రం మీ అందరి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాలేమ్మా అని చెప్పినాక నాకు అర్థం కాక ఇంకేం చెప్పాలి అంటే. అలాంటి స్థితిలో ఉన్నారు క్రైస్తవులు ఈరోజు క్రైస్తవులు కూడా అలా మారిపోతున్నారు. చలనం లేని జీవితం. క్రైస్తవులు అంటే అసలు విలువ లేని జీవితం అయిపోయింది ఈ పొద్దు. మన ఇండియాలో క్రైస్తవులు మేము క్రిస్టియన్స్ అని చెప్పుకొని కొంతమంది భయపడుతున్నారు. కోస్తా ఆంధ్రాలో అక్కడికి వెళ్ళిపోతే ఒక చర్చి కట్టడానికి కూడా ఆపుతున్నారు. ఒక వీధిలో సువార్తకు పోతే అన్య మతస్థులు వచ్చి ఆపుతున్నారే, మీరు మా ఏరియాకి ఎందుకు వచ్చినారు సువార్త చెప్పునికి, మాకెందుకు, మాకు అవసరం లేదు, యేసు ప్రభు మాకు అవసరం లేదని వెనక్కి పంపుతున్నారు. కొంతమంది అయితే కొడుతున్నారు సేవకుల్ని, తిడుతున్నారు కొంతమంది సేవకుల్ని. మరి నువ్వేం సేవ చేయగలుగుతావు? ఈరోజు ప్రతి ఒక్కరిని నువ్వేం చేయాలా? రక్షించాలి. నీ వంతును ప్రయాసపడు, నీ వంతు నువ్వు దేవుని కోసం నిత్యము వెలుగుతూ ఉండు. ఆయన మాట అగ్ని వంటిది అంటే ఒకసారి చూడు, నా మాట ఉంది 29వ వచనం, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయ సుత్తె వంటిది కాదా. దేవుని మాట ఏంటంట? అగ్ని వంటిది. ఇప్పుడు అగ్ని మనకి ఏమిస్తుంది? వెలుతురు మనకి ఇస్తుంది. అగ్ని మనకి ఏం చేస్తుంది? మనం ఏదైనా రగలు చేసుకోవడానికన్నా, వంట చేసుకోవడానికన్నా, లేదంటే చలి కాంచుకోవాలన్నా అగ్ని మనకు చాలా రకాలుగా మనకి ఏం చేస్తుంది?
ఉపయోగపడుతుంది. దేవుని మాట అగ్ని వంటిది. ఆయన సుత్త చెప్పే దేవుడు కాదు. ఆయన వ్యర్థంగా మాట, ఆయన అగ్నిలాగా ఉండేది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి చెప్పే దేవుడు మన దేవుడు. ఈరోజు దేవుని మాటలు అంటే కొంతమంది సేవకులు కూడా ఎలా చెప్తున్నారంటే ఈ మధ్య వాక్యము, మనుషులను చూసి. ఇప్పుడు ఉదాహరణకి నన్ను ఈ అయ్యగారు వాళ్ళ చర్చికి పిలిచారనుకోండి, వాళ్ళు చర్చికి పోయినాక అయ్యగారు ఎంత మంచివారంటే నన్ను ఆహ్వానించారు, అయ్యగారికి నా వందనాలు, అయ్యగారు అయ్యగారు అయ్యగారు, ఇంకా మొత్తం ఈయన గురించే. వాక్యం చెప్పు నాయన అంటే అయ్యగారు అయ్యగారు అయ్యగారు, మొత్తం ఈయనే, ఇంకా వాక్యంలే ఏమిలే. అట్లాంటి సేవకులు ఈరోజు మనుషుల ఘనత కోసం, అబ్బబ్బబ్బా ఆయన సేవకుడు ఏమి చెప్తాడన్న వాక్యము, ఏమి చెప్తాడన్న వాక్యము అని. ఒకరోజు అంటే ఒక సేవకుడు వాక్యం చెబుదామని బాగా ప్రిపేర్ అయ్యి, రాత్రంతా ప్రిపేర్ అయ్యి బైబిల్లో పుల్లలు పెట్టుకొని పోయినాడంట. పుల్లలని చిన్న చిన్న పుల్లలు పెట్టుకొని పోయినాడంట వాక్యం చెప్దామని. ఆ ఊరికి పోగానే పాటల పుస్తకం బైబిల్ పల్లవి మాడుకుందామని బైబిల్ అట్లా పైకి ఎత్తేసరికి పుల్లలన్నీ పడిపోయినాయి. పుల్లలన్నీ పడిపోయేసరికి ఏం వాక్యం చెప్పాలో మైండ్లో ఏం లేదంట. ఇంకా దిక్కుది లేక ఒకటే మాట అన్నాడంట, నాకు జ్వరం వస్తుందమ్మా, నేను నిలబడలేను, నా వల్ల కాదు, సాయంత్రం సభ పెట్టుకుందాం అని చెప్పి క్యాన్సిల్ చేసి వెనక్కిపోయినట్ట. అంటే అలాంటి సేవకులు ఉన్నారు ఈరోజు. పోటీ, వాడు వాక్యం చెప్తే మేము చెప్పలేమా, మేము కూడా యూట్యూబ్ చూసి ఆ వాక్యాలు ఈ వాక్యాలు చూసి రెండు రాసుకొని మేము కూడా వాక్యం చెప్తాం అని తయారైపోయిన రేపు దొంగ సేవకులు, అబద్ధ ప్రవక్తికులు, అబద్ధ బోధకులు. వాళ్ళ వాక్యాలు వీళ్ళ వాక్యాలన్నీ వాళ్ళ వాక్యాలు వీళ్ళ వాక్యానికి అవసరం లేదు. దేవునితో మాట్లాడు, దేవుడు నీకేమిస్తాడు, ఏమి చెప్పాలో జ్ఞానం ఇస్తాడు, ఏమి చెప్పాలో దేవుడు నీకు తలంపిస్తాడు, నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావో దేవుడు నీతో మాట్లాడతాడు. జాగ్రత్త. ఈరోజు సేవకులు మోసపోతున్నారు. నానొక వాక్యాలని ఆ ఉదాహరణలు ఈ ఉదాహరణ చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి ఏదో కాలక్షేపం ఒక గంట గడిచిపోయిందా లేదా అనే ఆలోచనలు ఉన్నారు ఈరోజు. ఆ గంటలో నువ్వు ఎంతమందిని రక్షించుకుంటున్నావు, ఆ గంటలో ఎంతమందికి నీ వాక్యం హృదయంలో గుచ్చుకుంటుంది, ఆ గంటలో ఎంతమందికి నీ వాక్యం వెలిగిస్తుంది అనేది కావాలి దేవునికి. నువ్వు ఏదో ఒక జోక్ చెప్పి 100 మంది నవ్విపించి సార్లే బాయ్ మా బాషీర్ ఎంత జోక్ వేసినాడంటే, బాబు ఏం జోక్ వేసినాడు, ఆ జోక్ గురించి చెప్పమంటే చెప్తారు. వాక్యం చెప్పు మీ భాష, వాక్యమా మాకు గుర్తు లేదు ఏం చెప్పినాడు అంటే. జోక్ అయితే గుర్తుంటది, వాక్యం ఏం చెప్పినాడో చెప్పమ్మా అంటే గుర్తుండదు. ఈరోజు అలాంటి క్రైస్తవులు ఉన్నారు, అలాంటి విశ్వాసులు ఉన్నారు. వాళ్ళలో నుంచి మనము వేరు కావాలి. ఈ కలవరి ప్రార్థన పర్ణశాల నిర్ణయం ఒకటే, నశించిన వారిని వెదికి రక్షించాలి. ఉండేది ఉన్నట్టుగా మీరు వస్తే రండి లేదు, కానీ వాక్యం మాత్రం ఎలా ఉండాలంటే ఖడ్గము వలె దూసుకుపోవాలి. ఇప్పుడు కత్తికి పదును లేకపోతే అది కత్తి కాదు. కత్తికి ఏముండాలా, పదును ఉండాలి. పదును ఉంటేనే ఏమవుతుంది, బాగా తెగుతుంది. అది మన ఈ వాక్యం అనేది ఖడ్గంతో దేవుడు పోల్చాడు. ఖడ్గముకు సాన్ అనేది ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు వాక్యం ఎలా ఉండాలంటే పదునుగా ఉండాలా. ఏదో కొంతమందికి పదునుగా, కొంతమందికి మెత్తగా అటు ఉండద్దు. అందరికి ఎలా ఉండాలి, వాక్యం అనేది గుచ్చుకోవాలా. ప్రతి ఒక్కరు రక్షించబడాలా. ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క పెద్దోళ్ళు చిన్నోళ్ళు, ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభే నిజమైన దేవుడని ప్రతి మోకాలు ప్రతి చోట యేసుప్రభు కోసం ఏం చేయాలంట, వారు మోకరించాల. ప్రతి మోకాలు యేసు నామములు ఏం చేయాలంట, వంగాల్సిందే. యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో స్వస్థత ఉంది, యేసు నామములో మహిమ ఉంది. తెలుసుకోండి, రండి. దేవుడు చేసే కార్యములు కల్లారా చూడండి, దేవుడు చేసే అద్భుతాలు కల్లారా చూడండి. దేవుడు మన జీవితాలు మార్చినప్పటికీ, దేవుడు మన జీవితాలు తలంపులు మార్చినప్పటికీ మనం మాత్రం ఎవరితో యుద్ధం పెట్టుకుంటామంటే మనుషులతో కాదు, దేవునితోనే మన యుద్ధం. ఎప్పుడు నువ్వు దేవునితో యుద్ధం గెలుస్తావా? నీకు ఆ నమ్మకం ఉందా? అసలు నువ్వు గెలవగలుగుతావా? కొంతమంది దేవునితోనే యుద్ధం పెట్టుకుంటారు, దేవుని సేవకులతో యుద్ధం పెట్టుకుంటారు. కొంతమంది అయితే నువ్వురా, నువ్వేం పెద్ద, నువ్వురా చూద్దాం, నువ్వురా మా చర్చి కట్టొస్తావు, నువ్వురా మా చర్చి కట్టొచ్చు. సేవకులకు దేవునికి యుద్ధం. నువ్వు ఎవరితో యుద్ధం పడుతున్నావు ఆలోచన చేయి. నా సేవకుని తగిలిన నా కనుగుడ్డుతో తగిలినట్టు సమానం. దేవుడి సేవకుడు అంటే దేవునితో సమానం. ఆయన కనుగుడ్డును తగిలినట్టు ఈరోజు సేవకుని ప్రేమించండి, సేవకుని గౌరవించండి, దేవుడు చెప్పిన మాటలు వినండి. నీ పిల్లలకు సేవకుడు వస్తే వందనాలు చెప్పండి అని నేర్పించాలి మనం. ఒకరోజు నేను ఇలా నడుచుకుంటూ పోతుంటే వాళ్ళ అమ్మ వానికేమో వందనాలు చెప్పురా అంటుంది వాళ్ళ అమ్మేమో. వాడేమో నేను చెప్పను అంటున్నాడు. వాడు నువ్వేం నేర్పిస్తున్నావు?
అంటే నువ్వు చెప్పు ముందు వందనాలు సేవకులు అందు నీ కొడుకు చెప్పట్లే. ముందు నువ్వు చెప్పు, కొడుకు చెప్పే బదులు నువ్వు చేతులు పెట్టు వందనాలు బాబా నువ్వు అంటే ఆట నీ కొడుకు ఏమంటాడు? వందనాలు అన్నా అంటాడు. నువ్వు చెప్పునా అంటే మరి నువ్వు ఈరోజు అలాంటి జీవితాలు ఉన్నాయి. వాడి పిల్లోళ్ళే వానికి మేము నమస్తే కొట్టాలనా, వాడి పిల్లోళ్ళే వానికి మేము వందనాలు నేను పిల్లోన్నా ఉండొచ్చు, కానీ నాలో ఉన్న దేవుడు ఎవరు? శ్రేష్టత్వమైన దేవుడు. నాలో ఉన్నవాడు గాను నాకు మీ గౌరవం అవసరం లేదు, మీ ఏదో మీరు నాకు ఇస్తారని నాకు ఆశే లేదు. నేను నాకు కలిగిన దాంతో దేవునికి నేను ఇచ్చుకుంటున్నాను. దేవుని మందిరం కట్టుకుంటున్నాము. ఈ ఛానల్ ద్వారా వీళ్ళు ఎంతో కొంత తోచిన సహాయం చేస్తున్నారు. బ్రదర్ మీ వాక్యం మాకు నచ్చింది, మీ వాక్యం మా హృదయం గుచ్చుకుంది బ్రదర్ అని ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తున్నారు. ఇటీవలే కాలంలో నిన్నగాక మొన్న ఒక 3 రోజుల క్రితము మా కాంతి జేజ్ అని మా జేజ్ ఉంది, మా జేజ్ వాళ్ళ కొడుకు సురేష్ అని ఉన్నాడు. ఆయన తన గ్యాస్ కంపెనీలో పనిచేస్తాడనమాట. ఆ గ్యాస్ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రిస్టియన్స్ కొంతమంది ఉన్నారు. వారందరూ వాళ్ళ ఇంట్లో టీవీలలో నా వాక్యం వింటారంట రోజు. అంటే నా వాక్యం 24 గంటలు ఈ కలవరి ప్రార్థన టీవీలో వస్తుంది, వారు వింటున్నారంట. ఒకరోజు బాబాయ్కి నేను మెసేజ్ పెట్టాను, బాబాయ్ ఏదో ఈరోజు వాక్యం చూడండి అని మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చూసారంట. అరే ఈ అబ్బాయి టీవీలో వస్తాడు రెగ్యులర్గా, ఈ అబ్బాయి నీకు ఎట్లా తెలుసు అంటే ఈ అబ్బాయి నా కొడుకు లాంటోడు, మా అన్న కొడుకే అని చెప్పాడంట. అబ్బాయి వాక్యం మా గుండెలు గుచ్చుకుపోతుందిరా, రోజు మేము వింటున్నాము, ఒక్కసారైనా మమ్మల్ని అందరినీ పిలుచుకొని పోరా మీ ఊరికి, మీ అబ్బాయిని చూపిరా, మాకు కార్లు వేసుకొని పోదాము అందరం అంటున్నారంట. హల్లెలూయా. ఇప్పుడు మన పరిచర్య కొంచెమే, కానీ దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడు, అనేక మందికి ఆశీర్వదిస్తున్నాడు. మా బాబాయ్ని అడిగిన, బాబాయ్ నీకు సంతోషంగా ఉందా, ఆనందంగా ఉందా, మరి ఎలా ఉంది నీ ఫీలింగ్ ఏంది చెప్పు, ఎందుకంటే నీ కొడుకు లాంటి కదా, నీకు ఎలా ఉంది అంటే మా బాబాయ్ అన్నాడు, ఏందిరా నాకైతే అంతమంది అడిగేసరికి నాకు ఎంత గర్వంగా అనిపించిందో, నేను నా కొడుకే అని చెప్పుకున్నా అంటున్నాడు ఆయన. నా కొడుకు కళ్యాణ్ బాబు అని చెప్పుకున్నాడంట మా బాబాయ్. నాకైతే భలే ఆనందం అనిపించింది. అంటే మనుషుల మధ్యలో దేవుడు ఏం చేస్తాడు, మనకు గౌరవం ఇస్తాడు. మన వాక్యముతో దేవుడు నాతో మాట్లాడినప్పుడు నన్ను చూసే వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఈర్ష్యపడతారు. ఎందుకంటే ఒక యవనస్తుడేంది చర్చి కట్టడం, ఒకడైతే కొంతమంది అనుకుంటారు ఈ యవనస్తుడేంది ఇంత చర్చి ఎట్లా కడుతున్నాడు, వానికి ఎట్లా వచ్చింది డబ్బు, అదేంది ఇదేంది, నాకు ఎక్కడి నుంచి డబ్బు రావట్లే, ఏ ఫండ్స్ నాకు లేవు, నాకు ఎవరో కోట్లు డబ్బు నాకు ఎవరు ఇలా, నాకు ఎవరు ఇస్తున్నారు, కేవలము దేవుడే. నమ్మండి, నిజంగా నాకు ఆ అవసరతలన్నీ తీర్చేవాడు దేవుడే. నాకు ఏ కొదవ లేకుండా, కనీసం ఇంట్లో ఉప్పు కూడా తక్కువ చేయడు దేవుడు. ఆయన సేవకు వచ్చినప్పటి నుంచి ఏ కొదవలు చేయని దేవుడు, ఏది అడిగినా ఇచ్చే దేవుడు నా పక్షం ఉన్నప్పుడు నాకు ఎందుకు భయం, ఎందుకు దిగులు? కాబట్టి నాకు ఎప్పుడు కూడా ధైర్యమే, ధైర్యం. దేవుడు నా పక్షం ఉన్నాక నాకు విరోధి ఎవడు లేడు. నేను అందుకే నన్ను ఎంతమంది ద్వేషించినా, నన్ను ఎంతమంది తిట్టినా, నన్ను ఎంతమంది అవమానపరిచినా, మరుసటి రోజు ఉదయం పోయి వాళ్ళతో మాట్లాడతాం వల్ల ఏనా బాగుండవా, ఏనా ఎట్లున్నావు, వాళ్ళకి అవమానం అవుతుంది. వీడేంద్ర ఆయన ఇన్నన్నా కూడా మళ్ళీ మాతో మాట్లాడతాడని వాళ్ళని ఆలోచన చేస్తారు. ఎందుకంటే నా వృత్తి ఏంది, దేవుని సేవకుని. దేవుని సేవకుడు పక్షపాతిగా ఉండడానికి వీలు లేదు. అందరినీ ప్రేమించాలా, వాడు తిట్టినా ప్రేమించాలా, వాడు పొగిడినా ప్రేమించాలా, నా బాధ్యతే అది. ప్రతి ఒక్కరిని క్షమించాలి, ప్రతి ఒక్కరితో ఆదరణ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు అట్లాంటి స్థితిలో నేను ఉంటున్నాను. గమనించండి, ఈరోజు సేవకులను ప్రేమించాలి. దేవుని మాట అగ్ని లాంటి మాట, అగ్ని మాటలు సేవకునితో వాడుకుంటాడు దేవుడు. సేవకుని వాడుకున్నప్పుడు అది సేవకుడు దేవుని ద్వారా మాట్లాడుతున్న అర్థం చేసుకోవాలి. మనం దేవుడే మనతో మాట్లాడతాడు. అగ్ని లాంటి మాటలు, అవి గుచ్చుకుంటే నీ జీవితము మారుతుంది. గుచ్చుకోకుండా వేరే వాళ్ళకి కొంతమంది వాక్యం, అక్క ఈరోజు వాక్యం నీకోసమే అన్న, ఈరోజు వాక్యం నీకోసమే అన్న చెప్పింది విన్నావా అంటే మార్చుకో అన్న అని కొంతమంది ఏం చేస్తారు, పక్కన వాళ్ళకి ఏళ్ళెత్తి చూపిస్తారు. ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నారు చాలా మంది. ఈరోజు వాక్యము నీ కొరకే, జీవితం మార్చుకో, దేవుని చేర్చుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన జీవితంలో యేసు ప్రభు చేరి మన జీవితాన్ని దేవుడు మనోహరముగా రమ్యముగా మార్చునుగాక. మన జీవితాలను దేవుడు పదిలపరిచి పరిశుద్ధపరచబడునుగాక. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా, మరొకసారి నీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం. ప్రభా, గనుడవు, శ్రేష్ఠుడవు, 10,000 అతికాంక్షణీయుడవు, ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, 10,000 నిత్యము ఆరాధనకు యోగ్యుడవై ప్రభా, దూతల సమూహాల మధ్యలో ప్రభా నిత్యము స్తుతి 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 అనుభవించుకునే దేవుడు అయినప్పటికీ మా కొరకే ఈ లోకానికి దిగమడిగా వచ్చి మానవుని రూపం ధరించి మా పాప భారమునంతా నీ భుజం మీద మోసుకొని ఘోరమైన చావును చచ్చి మా కొరకు తిరిగి లేచి మాకు విజయమునిచ్చి
మా కొరకు నీ శరీరం ప్రతి రక్తం బొట్టును కార్చి మా కొరకు శీలలో మేకలు కొట్టించుకొని ముళ్ళ కిరీటం పెట్టించుకొని పక్కలో పొడిపించుకొని ఎంతగానో వేదన పడి శ్రమలు పడి మా పాప భారమునంతటిని సులువుగా నువ్వు భుజం మీద మోసుకొని మాకు పరిశుద్ధత ఇవ్వాలని, మాకు మహిమ ఇవ్వాలని, మాకు మీ రాజ్యం ఇవ్వాలని ఎంతగానో ఆలోచన చేసి నీ ఆలోచనలో నన్ను మమ్మల్ని అందరినీ నువ్వు పెట్టుకునేది మీకు స్తోత్రము నాయన. నీ ఆలోచనలో మేము లేకపోతే బ్రతకలేము, నీ ఆలోచనలు మేము లేకపోతే జీవించలేము తండ్రి. నిజంగా మా నొసుగులు కూడా నీ స్వాధీనంలో ఉండాలని నీ పాట ద్వారా మాకు తెలియజేశావు. సమస్త మా దేహములో ఉన్న ప్రతి అవయవము ప్రభా నిన్ను స్తుతించాలి, నిన్ను గణపరచాలని ఆశపడే దేవుడవు తండ్రి. నిజంగా ఎంత గొప్ప దేవుడు, నీకు స్తోత్రం. ఆకాశం అంతటిని మలచినా కూడా ప్రభా నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేము, వర్ణించలేము. నీ ప్రేమకు మేము ఏమీ అర్పించలేము. కానీ మా విరిగిన హృదయం నీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాం ప్రభా. నువ్వు పై రూపము చూచే దేవుడవు కాదు, నువ్వు అంతరంగం చూచే దేవుడవు ప్రభా. దీన దశలోనే మమ్మల్ని లేవనెత్తావు, శ్రమల్లో ఉన్నప్పుడు లేవనెత్తావు, అప్పుల్లో ఉన్నప్పుడు లేవనెత్తావు, ఇరుకులో ఉన్నప్పుడు లేవనెత్తావు. సమస్తము చనిపోయే స్థితి నుంచి, మరణం నుంచి కూడా మమ్మల్ని ఎన్నోసార్లు తప్పించి ఆరోగ్యము, శక్తి, బలమును మాకిచ్చి ప్రభా నిజంగా ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలమయ్యా. ఏమి ఇచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేము నాయన ప్రభా. ఒకే ఈ లోకంలో మాకు ఎవరైనా సహాయం చేస్తే ప్రభా మేము వారికి తిరిగి సహాయం చేయగలుగుతామేమో, కానీ నువ్వు చేసిన సహాయానికి మేము తిరిగి నీకు ఏమీ ఇవ్వలేము నాయన. మాకు ప్రాణం ఇచ్చి ప్రభా, మాకు ఊపిరినిచ్చి శరీరం ఇచ్చి అనుభవించండి రా ఈ లోకం అంటే, మేమేమో ఈ లోకంలో పడి తూలాడుతున్నాం. కానీ ఈ లోకం మాకు ఇచ్చిన దేవుడు, ఈ దేవుని బట్టి మేము సంతోషించాలనే జ్ఞానము మాకు లేదు నాయన. ఈ లోకమును బట్టి ఆనందిస్తున్నాం, ఈ లోకమును బట్టి సంతోషిస్తున్నాం, తినుతున్నాం, త్రాగుతున్నాం, తిరుగుతున్నాం. లోకంలో సమస్త మర్యాదలు, గౌరవం వాటి కోసం ప్రాకులాడి నిన్ను దూరం చేస్తున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇక నుంచి నీకోసం బ్రతకాలని, నీకోసం జీవించాలని తృష్ణ ఆశ మాలో పుట్టించండి. రోషం కలిగిన దేవుడు మాలో నిత్యము వెలుగుతూ ఉండాలి. మేము కూడా రోషము కలిగి జీవించాలి ప్రభా. అట్టి బాధ్యత మాకు దయచేయండి ప్రభా. ఎందరైతే వ్యాపారస్తులు వారి వ్యాపారాన్ని సమృద్ధి చేయండి. ఎందరైతే ప్రభా కష్టార్జితం కష్టాలను పని చేసుకుంటూ ప్రభా వారి జీవితాలను ప్రభా కష్టం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు, వారి కష్టాన్ని నూరంతలుగా ఫలింపు చేయండి ప్రభా. వారి కష్టమును, వారి వేదన, వారి దుఃఖమును సమాప్తం పలకండి ప్రభా. వారి పిల్లలు చదువులకు సహాయము దయచేయండి, మంచి జ్ఞానమును దయ, ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళండి. వారి విధేయత, దీన మనసుని మీరు ఫలింపు చేయండి ప్రభా. ఎందరైతే ప్రభా వారి అహంకారాన్ని తీసివేశారో, ఎందరైతే వారి గర్వాన్ని తీసివేశారో, కులము, మతము, జాతి వేరే వేరే తీసి పక్కన పెట్టి నీకు స్థానం ఇచ్చారో వారిని మీరు బహుగా దీవించండి ప్రభా. వారికి కావలసినవన్నీ సమస్తము దయచేయండి ప్రభా. ఎందరైతే ప్రభా నీ సన్నిధికి పెద్దవారు వస్తున్నారో, ముసలి వారినైనా జ్ఞాపకం ఉంచుకో. వయసులో ప్రభా పెద్దవారు మా మధ్యలో ఎంతో సంతోషకరం. వారికి కావాల్సిన ఆరోగ్యము, శక్తి, బలమును దయచేయి ప్రభా. ప్రభా లేని వారిని జ్ఞాపకం ఉంచుకొని స్థానికులను, గ్రామస్తులను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఆరోగ్యము, శక్తి, బలము, నరనరాలలో బలహీనతను తీసివేసి బలమును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. నీ శాలలో ప్రార్థిస్తున్నాను. ఈ శాలలో నీవు ఉన్నావని నమ్ముచున్నాం, నీ మహిమ ఉందని నమ్ముచున్నాం, నీ తేజస్సు ఉందని నమ్ముచున్నాం. అందుకే బహుశ్రేష్టమైన సుందరమైన మందిరాన్ని ఒక యవ్వనస్తునితో నేను నిర్మించుకున్న నీకు స్తోత్రం ప్రభా. దీన దశలో ఉన్నప్పుడు లేవనెత్తిన దేవుడవు తండ్రి. ఇది నా వల్ల కాదేమో, నేను సేవకి ఏమైనా పొరపాటున వచ్చానేమో అని ఎన్నోసార్లు అనుకున్నాను నాయన. ఇది నా వల్ల కాదేమో అనుకున్నాను, కానీ నన్ను బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, నిజముగా నన్ను ఒక సాధనముగా నీవు వాడుకుని నీకు స్తోత్రము నాయన ప్రభా. మండుచున్నటువంటి అగ్ని గోళము వలె మండడానికి నాకు సహాయము దయచేయండి. ఈ అగ్ని ఆరిపోవడానికి వీలు లేదు తండ్రి, మండింపచేయండి. అనేక మంది జీవితాలను ఈ అగ్నిని మండించాలంటే కృపను దయచేయండి ప్రభా. ఎందరైతే వాక్యాలు వింటున్నారో వారు ఏ బాధలు ఉన్నారో, ఏ కుటుంబ సమస్యలు ఉన్నారో, ఏ ఆస్తి గొడవలలో ఉన్నారో, ఏ వ్యాధుల్లో ఉన్నారో, ఏ రోగంలో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ అవసరం వారికి ఉందో, తిండి ఉందో, ఏమున్నాయో సమస్తను ఎరిగిన వాళ్ళు ఉన్నాయి. వారికి దయచేయండి, వారి కృప చూపించిన ఆయన వారిని లేవనెత్తి వారి కూడా నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి నీలోనే బ్రతకడానికి సహాయం దయచేయండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలని పౌలు ఏ రీతిగా అన్నాడు, ఆ రీతిగా మా జీవితాలు మేము కూడా నీ కోసం బ్రతకడానికి సహాయము దయచేయండి ప్రభా. ఈ లోకంలో మహా అంటే ప్రభా మేము 80 సంవత్సరాలు బ్రతుకుతామేమో, కానీ నీ లోకంలో ప్రభా శాశ్వత కాలం ఉండవని ఆ నిరీక్షణ మాకు ఉంది ప్రభా. ప్రభా మా భార్య బిడ్డలను, భర్తలను, పిల్లలను, పెద్దలను, ప్రతి ఒక్కరిని, బంధువులు, స్నేహితులకు సంబంధించిన ప్రతి ఒక్కరిని నువ్వు మార్చున్నాయని, ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ సన్నిధికి దగ్గరగా తీసుకోరా తండ్రి.
ప్రతి ఒక్కరిని నువ్వు చేర్చుకో. అటు బాధ్యత, అటు ఘనత నీ బిడ్డలకు దయచేయండి ప్రభా. ఎందరైతే నీ సన్నిధిలో వారి ప్రేమపూర్వక కానుకను విత్తారో ప్రతి కానుకను నూరంతలుగా తిరిగి వారికి దయచేయండి. ఆ కానుకని సంఘ సేవకుని పోషణ కొరకే, అదే రీతి సంఘ నిర్మాణం కొరకు వాడబడడానికి సహాయము దయచేయండి. అదే రీతిగా ప్రభా, ఎందరైతే ప్రభా ఆన్లైన్లో కూడా ఎవరైతే టీవీలో చూస్తూ వారి అర్పణలు పంపించారో ప్రభా, ఇంతవరకు కొంతమంది ప్రభా వారి తగిన దాంట్లో పంపించిన ప్రతి కానుకను బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఇంకెందరైతే ప్రభా ఆత్మ ప్రేరేపణ కలిగి మేమందరి నిర్మాణాలు ఎందరైతే సహకరించాలని ఆశపడుతున్నా వారికి మంచి మనసును దయచేసి వారికి హృదయము దయచేయండి ప్రభా. ఎంతో శ్రేష్టమైన మందిరం ప్రభా, 1000 మంది కూడి ఆరాధించే మందిరం మా కల్లూరు గ్రామం మీరు పంపించినది మీకు స్తోత్రం. ఒకటేసారి 1000 మంది కూర్చొని ఆరాధించేంత పెద్ద మందిరాన్ని మాకు ఇస్తున్నారు ప్రభా, మీకు స్తోత్రం ప్రభా. ఏమీ లేని స్థితిలో ఉన్నప్పటి నుంచి ఈరోజు నాకు ఈ ఘనత ఇచ్చినది మీకు స్తోత్రం ప్రభా. నన్ను ఇంకా నేను దీన మనసు కలిగి, ఇంకా సాత్విక హృదయం కలిగి ప్రభా, నేను ఈ లోకంలో అనేక మందిని వెలిగించడానికి నాకు సహాయము దయచేయండి ప్రభా. నిశ్చితమైతే త్వరగా ఈ మందిని నిర్మించడానికి సహాయము దయచేయండి ప్రభా. మేమైతే ప్రభా ఏమీ లేని స్థితిలో ఉంటున్నాము, వట్టి చేతులతో ఉన్నాము. నీవే పాత్ర నింపి మహిమతో నింపండి. ఆ ధనము ఎండిపోదు, అది ఆరిపోదు తండ్రి. అట్టి శ్రేష్టమైన ధనం మాకు దయచేయండి ప్రభా. ఏ రీతిగా నీకే స్తోత్రము తెలియజేస్తూ ఈ మందిరం అంతట్లో కూడా ఏ ఆపద, ఏ సైతాను శక్తులు పని చేయకుండా సైతాను శక్తులు లయపరిచి ఈ మందిరం ద్వారా మా గ్రామానికి పేరు రావాలి ప్రభా. ఈ మందిరం ద్వారా అనేక మంది నశించిపోతున్న ఆత్మలు భారము కలిగి ఈ గ్రామానికి వచ్చి ప్రార్థనలు ఏకీభవించాలి ప్రభా. ఈ గ్రామం పేరు రాష్ట్రాలు, దేశ నలుమూలలు వినాలి. అటు బాధ్యత దయచేయండి, అటు కృపను దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో వేడుకుంటున్నాం, నీ సేవకునిగా వేడుకుంటున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను, ఇచ్చిన ప్రతి కానుకను, ఎందరైతే టీవీలో చూసిన ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆశీర్వదించి మీరే ఆ బిడ్డలను మహింపరిచి వారికి కావాల్సిన అవసరాలను తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.